నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు సా మజ వర గమన. నా ఇది ఆహాలో ఉంది, ఆహా చూడండి సినిమా, చూసుకోవచ్చు. అండ్ మన ముఖ్యమైన కార్యక్రమం ఫస్టే, దీంతో బోనీ చేద్దాం మన ఎపిసోడ్ని. అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్. సో బ్రూట్, తొందరగా మనం ఇన్స్టాగ్రామ్లో @_thaigap, మన ట్విట్టర్ వచ్చి @thaigap, అండ్ మన ఈమెయిల్ mindthaigap@gmail.com. దట్స్ ఇట్. అవార్డ్స్, అవార్డ్స్, వర్షం అవార్డ్స్ ఎస్. మిక్స్. సో ఇప్పుడు అది మెయిన్ పని అయిపోయింది కాబట్టి యా, ఇప్పుడు సా మజ వర గమన, యా, ఇది ఆహాలో ఉంది ఈ సినిమా. బ్రూట్, ఈ సినిమాకి సారాంశం ఏంటో చెప్పే బ్రూట్. బోగస్ సామజ వరగమన అంటే ఏనుగు కాళ్ళు అనుకుంటా. అవునా? తెలీదా? నాకు అసలు తెలియదు దీని మీనింగ్ ఏంటో. ఐ ఆల్సో డోంట్ నో యాక్చువల్లీ. అదే కట్ చేసి ఈ మూవీ బాలు అనే ఒక కుర్రగాడి గురించి. బాలు ఏషియా సినీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు, రైట్, అన్ని చేస్తుంటాడు. అంటే టికెట్ లేకుండా థియేటర్లో ఎవరైనా మూవీ చూస్తున్నారా అని చెక్ చేస్తాడు, పాప్కార్న్ ఇస్తాడు, మళ్ళీ టికెట్స్ ఇస్తాడు, అండ్ టికెట్స్ బ్లాక్ చేస్తాడు. ఈ బాలు ఒక మధ్యతరగతి కింద ఉన్న ఫ్యామిలీ. ఒక ఇంట్రెస్టింగ్ వింత జరుగుతూ ఉంటుంది. ఈ బాలు లైఫ్ గోల్ ఏంటంటే వాళ్ళ నాన్నని డిగ్రీ పాస్ చేయించాలి. రైట్. ఎందుకంటే డిగ్రీ పాస్ అవుతే ఆస్తి వస్తుంది. అది ఆస్తి వస్తే వీడు సినీప్లెక్స్ పనిచేయగలే సినీప్లెక్స్ ని కట్టచ్చు. అది. కానీ వాళ్ళ నాన్న ఫెయిల్ అవుతాడు. ఎస్. ఫెయిల్ అవ్వడమే కాకుండా అస్సలు చదువుపైన ధ్యాస చూపాడు. ఇది పక్కన పెడితే వాళ్ళ నాన్న ట్యూషన్లో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ నాన్నకి చాలా ఫ్రెండ్ అవుతుంది. ఆ అమ్మాయి పేరే సరేయు. సరే, పీజీల కోసం ఎత్తుకుంటుంటే వాళ్ళ డాడీ ఏమంటారంటే, ఏ పాప, ఏ బెబ్బా, మా ఇంట్లో మస్తు రూమ్లు ఖాళీ ఉన్నాయి, మా ఇంట్లో వచ్చి ఉండమంటాడు. దీనికి డెడ్ అగేన్స్ట్ ఉన్న బాలు నేను పైసలు ఇచ్చి ఉంటాను అనగానే వెంటనే ఒప్పుకుంటాడు. రైట్. అలా ఆబ్వియస్లీ ఒకటే ఇంట్లో ఉంటుంది, ఇద్దరు కుర్రగాళ్ళు, హార్మోన్స్ చాలా హై ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ లవ్ స్టోరీ అవుతుంది. కానీ అనుకోకుండా వాళ్ళకు ఒక వింత ప్రాబ్లం ఫేస్ అవుతారు వాళ్ళు. అది. ఈ వింత ప్రాబ్లం ని వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు? బాలు ఫ్యామిలీ అంతా ఆంధ్ర మాట్లాడుతున్నా వాళ్ళ చెల్లెలు తెలంగాణ ఇక్కడ నేర్చుకుంది. రైట్. బాలు ఫ్రెండ్ బాద్షా ఎన్నోసార్లు అప్పులు ఇచ్చాడు బాలుకి, ఆ పైసలు వాపస్ బాలు కడతాడా? ఇవన్నీ తెలుసుకోవడానికి మనం చూడాలి సామజ వరగమన ఆహాలో. వండర్ఫుల్, వండర్ఫుల్ బ్రో. అది సారాంశము. అసలు ఏ స్పాయిలర్ లేకుండా చెప్పాను. ఒక్క స్పాయిలర్ ఉందా చెప్పు? లేదు. ఐ ఛాలెంజ్. నో, అది ప్రొఫెషనల్ సారాంశం అంటే అట్లుంటుంది. ప్రొఫెషనల్ పాడ్కాస్టర్స్ మేము. ఎస్. సో సారాంశం ఇప్పుడు అయిపోయింది కాబట్టి స్పాయిలర్లతో పాటు ఈ సినిమాని డీటెయిల్ గా రివ్యూ చేద్దాం బ్రూట్. యా బోగస్. సా మజ వర గమన ఏమనిపించింది బ్రూట్? కిక్ ఆఫ్ తనాలనిపించింది. అంటే బోగస్ ఈ మూవీ ఏ జానరు వాళ్ళు చెప్పిండ్రా? కామెడీ డ్రామా అని చెప్పిండ్రు. కామెడీ ఉండే, డ్రామా అంతా లేకుండే. ఓవరాల్ గా చూస్తే నీకు ఫస్ట్ చెప్తా, అంటే ఇవన్నీ మర్చిపో, ఓకే, కట్ డిలీట్. రైట్. ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఎప్పుడు కొంచెం ఒక వింత స్టోరీ సెలెక్ట్ చేస్తాడు. నువ్వు హీరో గురించి మాట్లాడు. హీరో రైట్. ఓకే. బాలు వాళ్ళకున్న ప్రాబ్లం ఈ మొత్తం మూవీలో ఎంత రియలిస్టిక్, ఒక జెన్యున్ ప్రాబ్లం ఉండేది. అంటే ఇట్స్ ఏ ప్లాజిబుల్ ప్రాబ్లం అవ్వచ్చు ఇది. సో దానికి నేను ఫుల్ మార్క్స్ ఇస్తా. అంటే ఆ స్టోరీ మొత్తంలో ఆ ప్రిమైస్ ఏదైతే వాళ్ళు బిల్డ్ చేశారో ఇట్ వాస్ నైస్. నేను దానికి జెన్యున్ గా ఫుల్ మార్క్స్ ఇస్తా. ఇప్పటి వరకు ఎవ్వరు అలాంటి యాంగిల్ ట్రై చేయలేదు అనిపిస్తుంది నాకు కూడా. గుర్తులేదు అసలు ఎవ్వరు ట్రై చేయలేదు యాంగిల్. ఎందుకు ట్రై చేయలేదు అనేది నా క్వశ్చన్. రైట్. వీళ్ళు ట్రై చేశారు కానీ దాన్ని మొత్తం ఇట్లా పిండలేదు వాళ్ళు. అండ్ ఎంత స్కోప్ ఉండేనో పిండడానికి అనిపించింది. ఓకే. వాళ్ళ ఫాదర్ క్యారెక్టరే కానీ, సరేయు వాళ్ళ ఫాదర్ క్యారెక్టరే కానీ, ఆ సరేయు ఫ్యామిలీ క్యారెక్టర్స్, వీళ్ళందరినీ యూజ్ చేసి కరెక్ట్గా ఒక మంచి మసాలా టైప్ మిక్స్ చేసి ఉండొచ్చు. కానీ ఇట్లా జస్ట్ ఉప్పు ఒకటి కలిపినట్టు అనిపించింది. ఓకే. నీకేమనిపించిందో చెప్పు. నాకు బ్రో చాలా వరకు ఈ సినిమా ఎక్కలేదు అసలు. ఏమైనా తమిళ డబ్ చూసినావా? లేదు. ఎందుకంటే ఇది తీసింది ఎలా అంటే చాలా రెఫరెన్స్ బేస్డ్ సినిమా ఇది. అవును. ఎన్ని సినిమాల గురించి రెఫరెన్స్ చేశారు, మీమ్స్ మీద కొంచెం, సోషల్ మీడియా లాంగ్వేజ్ మీద కొంచెం ఇది స్టఫ్ చేశారు మొత్తం ఈ సినిమా. అవును.
నాతో ప్రాబ్లం ఏంటంటే నేను మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాక నేను రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చూడడం మొదలెట్టా. సో ఈ రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో నాకు అస్సలు కనెక్ట్ కాలేకపోయాను నేను యాక్చువల్ గా. బేసికలీ నువ్వు అంటుంది ఏంటంటే ఈ మూవీ చూడడానికి కోసము, ఈ మూవీ అర్థం చేసుకోవడానికి కోసము ఒక 80-90 మూవీస్ ముందర చూడాలి, అప్పుడు ఈ మూవీ అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫేర్ పాయింట్. సో నేను అంత అప్రిషియేట్ చేయలేకపోయాను ఆన్ అ లార్జర్ లెవెల్. సో నాకు ఎట్లా అనిపించింది అంటే ఇంటర్వెల్ పాయింట్ కి ఏదైతే ఆ కన్ఫ్యూజన్ వస్తుందో, యూనో ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సెటప్ వస్తుందో అది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు అన్నట్టు యాజ్ అ ప్రెమిస్ అది చాలా ఇంట్రెస్టింగ్. అది ఇప్పటి వరకు నేను ఒక ఇంగ్లీష్ సినిమాలోనే అది వాడడం చూసాను అంతే, దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నా ఓ తెలుగు సినిమాలో. సో దానికి డెఫినెట్ గా క్రెడిట్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఓకే వీళ్ళు ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా చేద్దాం అనుకుంటే హీరో పగతో అమ్మాయిలకి రాఖీ కట్టించుకోవడం అనేది అది కూడా నాకు ఒక విధంగా ఓకే ఇట్స్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ టేక్ అనిపించింది. అండ్ ప్లాజిబుల్ అంటే అది మావాడు ఉన్నాడు ఒకడు, అందుకని అంటున్నా. అంటే నీకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ లేదు నీకు, అందుకని అనిపేవేమో. కానీ దేర్ వాజ్ ఎ గై మా ఫ్రెండ్ సర్కిల్ ఒకడు, హీ వాస్ కాల్డ్ ద బ్రేకప్ కిడ్. ఓకే, మొత్తం కాలేజ్ లో ఎవరైనా నడుస్తుంది అనుకో పక్కన ఒక అమ్మాయి అబ్బాయికి, వీడు చాలా తెలివిగా వాళ్ళని బ్రేకప్ చేయించేటోడు. అండ్ ఈ పర్సనల్లీ వీడికి ఏం స్టోరీలు నడిచేవి కాదు. వీడి పనంతా ఏంటంటే ఇట్లా లవ్ చేసుకోవద్దు, అది కాలేజ్కి వచ్చినావు నువ్వు చదువుకోవాలి, నువ్వు ఎందుకు చేస్తావు. కానీ ఈజ్ నాట్ ఇన్ సీరియస్ వే చదువుకోవాలి. వీడియో పీతిగా చదివేటోడు కూడా కాదు, వీడు డుమ్కి క్యాండిడేటే. కానీ ఎంత పగతోటి వాడు బ్రేకప్ చేయించాడు అంటే ఇట్లా బ్రెయిన్ వాష్ చేసేటోడు అబ్బాయిలది. అరే ఎందుకురా నీకు కాలేజ్ బయటకి వెళ్ళిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా పెద్ద మస్తు మంది అమ్మాయిలు పడతారా అది ఇది అనుకుంటే ఏదో చెప్పి వాడు ఇట్లా కొంచెం బ్రేకప్. ఐ మీన్ నాట్ సేయింగ్ రాఖీ కట్టించేటోడు కాదు కానీ, బట్ అది ఉంటుండే వాడికి. రైట్, నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఒక చిన్న కామెడీ పొటెన్షియల్ కనిపించింది. సో ఆ హీరోకి ఏదైతే పగ ఉంటుందో ఒక అమ్మాయి నన్ను ఇట్లా ట్రీట్ చేసింది కాబట్టి నేను ఇంకా రివర్స్ వెళ్ళి నేను అదే కొడతా అని చెప్పి దాన్ని ఎగ్జాజరేట్ చేసి టు కన్వే దట్ పాయింట్. బాగా ఎగ్జాజరేటెడ్ కామెడీ, ఎగ్జాజరేటెడ్ ప్రెమైస్ అది. సో ఒక ఎంటర్టైనర్ లో పెట్టడానికి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కామెడీగా అది పెట్టడం అనేది దట్ వాజ్ ఆల్సో సంథింగ్ డిఫరెంట్. అండ్ అది కూడా ఒక చిన్న పాజిటివ్ నాకు. అండ్ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిచ్యువేషన్ ఒకటి అదైతే బ్యూటిఫుల్ ఉండే, వెరీ నీట్లీ డన్. సో ఆ ఇంటర్వెల్ పాయింట్ దాకా వచ్చేదాకా నాకు సినిమా అంతా అస్సలు అది ఎట్లా పోతూనే ఉండే, నాకు అస్సలు ఇంత రియాక్షన్ కూడా లేకుండా దాని మీద. నాకు ఎక్కడ నవ్వు రాలేదు. ఓన్లీ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ నాకు కొంచెం ఫనీ సిచ్యువేషన్స్ రావడం మొదలెట్టాయి. సరే యూ ఫ్యామిలీ రావడము, ఎందుకంటే వేరే క్యారెక్టర్స్ రావడము. నీకు అనిపించిందా అంటే నేను ఆలోచిస్తున్నా గెస్ వర్క్ ఇది, నీకు ఇంటర్వెల్ తర్వాత వాడు వరల్డ్ క్రియేట్ అయింది వాళ్ళకి అన్నట్టు అనిపించిందా నీకు? ఇట్స్ ఎ మోర్ అంటే కాంపాక్ట్ గా క్రియేట్ చేయగలిగారు ఆ వరల్డ్. ఆ పెళ్లి అవుతున్న సినారియో, ఆ ఒక్కటే ఇంట్లో వీళ్ళు చూసుకోవడం, విడిదిల్లా వాట్ ఎవర్, అవన్నీ నీకు అనిపించా? మేబీ దానివల్ల అయి ఉండొచ్చు నీకు ఆ ఫ్లో నచ్చి ఉండొచ్చు. ఆ ఇంటర్వెల్ పాయింట్ నుంచి నాకు ఇప్పుడు నేను ఒక తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఆ పాయింట్ దాకా ఒక్క రాఖీ సబ్ప్లాట్ తీసేస్తే ఆ పాయింట్ కి ఎట్లయితే వచ్చారో అది వేరే విధంగా వచ్చుంటే నాకు ఇంకా ఎంటర్టైనింగ్ అనిపించేదేమో. ఎందుకంటే నాకు ఒక రాఖీది ఒకటి పక్కన పెడితే నాకు మిగతాదంతా నాకు అంత ఫన్నీ అనిపించలేదు. ఓకే, మరి బ్రేక్ డౌన్ చేద్దాం బోగస్. ఓకే, నీకు ఎప్పుడు బ్రేక్ డౌన్ చేయాలి అరగదు ఏమి. నాకు ఒకటి బ్రాడ్ గేమ్ ఫీలింగ్ వచ్చింది తెలుసా. నేను థియేటర్లో చూసా, దెన్ దాంతో ఓటీటీలో కూడా చూసా. అండ్ యాక్చువల్లీ ఓటీటీలో చాలా వీళ్ళు కొంచెం స్నిప్ చేసేసారు. అవునా? థియేటర్లో దాంట్లో కొన్ని సీన్స్ షార్ట్ చేసేసారు. నాట్ లాట్ అంటే ఎక్కువ కాదు, ప్రాబ్లీ టోటల్ గా చూస్తే ఒక 5 minutes ఉంటుంది. ఐ థింక్ వాళ్ళు బిగినింగ్ మాత్రం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ క్యారెక్టర్ స్టార్ట్ అవ్వడానికి ఆర్క్ దే డిడ్ ద గ్రౌండ్ వర్క్. ఎక్సెప్ట్ ఫర్ సరియు క్యారెక్టర్ అనుకో, దానికి కొంచెం నేను పాయింట్ తీసేస్తా. కానీ ఐ థింక్ ఆల్ త్రూ వాళ్ళు మెయింటైన్ చేశారు బాలు సైడ్ ఆఫ్ ద స్టోరీ. యాక్చువల్లీ అంటే సరియు వాళ్ళ సైడ్ ఫ్యామిలీ రాకముందర వరకు చెప్తున్నాను. రైట్. సో ఆన్ పేపర్ చూసుకుంటే వాళ్ళ మొత్తము ప్రిమైస్ విచ్ ఇస్ బాలు వాళ్ళ ఫాదర్ పాస్ అవ్వాలి, పాస్ అవుతేనే ఆస్తి వస్తుంది, అండ్ వీడు కష్టపడుతున్నాడు బాలుని పాస్ చేయడానికి. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ ఎలాంటిది, ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది ఆమెని, వాళ్ళ బామ్మ హ్యాస్ టు లివ్ ఇన్ కొన్ని రోజులు వీళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు అత్త వాళ్ళ ఇంట్లో, అది ఇది వాళ్ళ అత్త సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ వాళ్ళ చెల్లెది కొంచెం ఆఫ్ అనిపించింది నాకు, కొంచెం అంటే సారీ నేను కొంచెం సాఫ్ట్ అయిపోయినా. యునైటెడ్ ఆంధ్ర ఫ్యామిలీ కరెక్ట్, యాక్చువల్లీ చెప్తున్నా
చెల్లెలు చాలా ఆఫ్ ఉండే యాక్చువల్లీ. సో టిల్ ద పాయింట్ ఆఫ్ సరియు వీళ్ళ ఇంటికి వచ్చేవారు, రైట్, అక్కడ వరకు చెప్తాను నేను. ఓకే, నాకు తెలిసి వాళ్ళు బాగానే నీట్గా చేసిండు మొత్తం ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, అండ్ ఓవర్ డూ చేయలేదు. ఎక్కడ ఫెయిల్ అయింది అంటే స్క్రీన్ ప్లేలో అనిపించింది. ఎలా అంటున్నావు? వాళ్ళ ఫాదర్ది ఆ పోర్ట్రేయల్, ఆ క్యారెక్టర్ పోర్ట్రేయల్ ఏదైతే ఉందో దట్ హీస్ ఓకే నేను పాస్ అవ్వను, స్ట్రెస్ అది ఇది అని, నాకు కొంచెం ఎక్కడో దాన్ని సరిగ్గా క్యారెక్టర్ని డెవలప్ చేయాలి అనిపించింది. నేను కూడా కన్విన్స్ కాలేదు కదా, నాకు. ఎందుకంటే వాడు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నాడు, బట్ ఎట్ ద సేమ్ టైం ఆస్తి ఉన్నది మనిషికి, అండ్ వాడికి ఒక అహంకారం ఉన్నది అట్లీస్ట్, రైట్? అంటే వాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు, మీ ఆవిడని చేసి ఇవ్వమను అది ఇది అని. రైట్. అండ్ వాళ్ళ చెల్లెలకి అంత ఉందంటే అంటే రేంజ్ బిల్డప్ ఏదో అంటారు కదా, వీడు కూడా ఉన్నది. ఎందుకంటే ఇద్దరు ఒకటే ఇంటికి వెళ్ళి పుట్టొచ్చిండు, రైట్? సో దే ఆర్ అవేర్ ఆఫ్ ద మనీ. వీడు పెద్దన్న, సో దే ఆర్ అవేర్ ఆఫ్ ద మనీ, రైట్? సో ఆ క్యారెక్టర్ చైల్డిష్ బిహేవియర్ చేయడం నాకు ఎందుకో కొంచెం ఆఫ్ అనిపించింది. రైట్, ఒక సిచ్యువేషన్ లో చైల్డిష్ బిహేవియర్ చేసిందంటే ఓకే, అండర్స్టాండబుల్, బట్ అక్రాస్ ద బోర్డ్ కొంచెం ఆఫ్ అనిపించింది. అక్కడే నేనంట ఆ క్యారెక్టర్ని స్క్వీజ్ చేయలేవాళ్ళు సరిగ్గా. పిసుకలేదంటావు? పిసుకాల్సింది కూడా పిసుకలే. ఎందుకంటే చూడు మళ్ళీ వాళ్ళ మదర్ చాలా సీరియస్ సెన్సిబుల్ ఉంది మొత్తం, రైట్? సో దట్ ఈస్ అ వెరీ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇది. రైట్, ఎట్లా చూపించాల్సి ఉన్నాయంటే ఈ ఎగ్జామ్ మ్యాటర్కి వస్తే ఆయనకి అదొక అవర్జన్ ఉండాలి ఆయనకి. ఆయన ఎన్నిసార్లు చేసినా అంటే అలసిపోయింది మనిషి, రైట్? సో ఇన్నిసార్లు రాసినా ఇదేంది పోతే పోయింది అన్నట్టు ఉండాలి. కానీ ఆయన నార్మల్గా టిఫిన్ చేస్తున్నారు, థింకింగ్ ఇట్లా ఉంది, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడినట్లా వేరేగా ఉంది. ఐ డోంట్ నో, నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అదే పాయింట్ కంటిన్యూ చేస్తూ, ఈ నరేష్ క్యారెక్టర్ చెల్లెలు చిట్టిల్ రాసి పాస్ అయిపోయింది ఎప్పుడో. మనోడు ఓకే ఒక నిజాయితీ పరుడుగా ఎస్టాబ్లిష్ చేశారా అంటే అట్లా కూడా లేదు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ లోనే సరియు దగ్గర కాపీ చేస్తాడు, డిసైడ్ అయిపోతాడు. సో అంతా నువ్వు ఓపెన్ ఉన్నప్పుడు కాపీయింగ్ చేయడానికి ఇది ఎప్పుడో చేయాల్సిన పని. నీకు ఇంత ఆస్తి ఉంది, అంత డిపెండెన్సీ ఉంది అంటే నువ్వు చిట్టీలైనా పెట్టలేదా, నువ్వు కాపీ అయినా కొట్టలేదా ఇన్నేళ్ళు? అది కూడా ఏమైనా JNTU పేపర్, అది బీకామ్ పేపర్. అది బీకామ్ అంటే ఎట్లా కాపీ కొడతారు? ఊరికే ఇట్లా ఏమంటారు, బచ్చోంకా ఖేల్. అది కూడా ఇంకోటి చెప్తా నేను, నువ్వు 11-15 ఏళ్ళ నుంచి రాస్తున్నావు అంటే ఇన్విజిలేటర్లే హెల్ప్ చేస్తాను నీకు, పాస్ అవరా బాబు నువ్వు అని. నిజంగా. అండ్ ఇంకోటి, పాస్ అవుతే నీకు 70-80 కోట్ల ఆస్తి వస్తుందంటే నువ్వు ఎవరు నీకు ₹1,00,00,000 ఇస్తారు అబ్బాయి పాస్ చేయాలంటే, అమ్మ ఊరుకుంటూ వచ్చి పాస్ చేపిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అది ఆఫ్ ఉండే. ఇంకోటి ఆఫ్ ఏముండే అంటే వీళ్ళు గుడి దగ్గర పోయినప్పుడు సరే అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇంత ప్రెషర్ పెడతావు మీ నాన్న మీద, పైసల కోసమైనా అంటే అప్పుడు వాడు అంటాడు, పైసల కోసం కాదు, మా నాన్న మా కోసం ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను అసలు. అది ఎగ్జాక్ట్లీ. ఏం చదవలేదు, ఏం చేయలేదంటే ఏం కష్టపడ్డాడు, ఎలా కష్టపడ్డాడు, ఎలా పోషించాడు. వీడు డిగ్రీ పాస్ అయ్యేదాకా, వీడికి ఏషియన్ సినిమాస్ లో జాబ్ వచ్చేదాకా ఏం చేసి పోషించాడు ఈ అయ్యా. అది కంప్లీట్లీ స్కిప్డ్. నీకు ఇంకో పెద్ద బొక్క చెప్పాలా ఇందులో, వడాలో ఉన్న బొక్క ఇది. యాక్చువల్ పాస్ అయింది చూపిలే. అది ఇంకోటి, అది యాక్చువల్ పాస్ ఎట్లా అయ్యాడో చూపిలే, అసలు ఎగ్జామ్ పోయినట్టు కూడా అదే, రైట్? సో దానివల్ల ఏమవుతుంది తెలుసా, నువ్వు అంత కష్టపడి ఏదైతే ఎస్టాబ్లిష్ చేసినావో, నువ్వు స్టోరీ రాసుకున్నావో, దానికి ఒక రివార్డ్ అన్నట్టు రాలే నాకు, ఒక గ్రాటిఫికేషన్ రాలే నాకు ఆడియన్స్ గా, పే ఆఫ్. అండ్ దాన్ని జోక్ చేసేసిండు. అవును, ద బిగ్గెస్ట్ నాకు ఇక్కడ ఒళ్ళు మండిందంటే, ఈవెన్ ఇన్ కామెడీ మూవీ వాళ్ళు ఆ జెర్సీది క్లిప్ నువ్వు చూడలేదు కాబట్టి నాకు తెలుసు, జెర్సీ రిఫరెన్స్ చేశారు అక్కడ. ఆ జెర్సీది ఏదో ట్రైన్ సీన్ ఉంది కదా, అది చేశాడు. ఓకే ఫైన్, దట్ వాస్ ఫనీ. బట్ దానికి కావాల్సిన సెటప్ ఏదైతే ఉందో వాళ్ళు అది చేయలేదు. అవును, నా థింకింగ్ అంటే వాళ్ళు ఏమనుకున్నారు, దాన్ని ఒక సడన్ సర్ప్రైజ్ లాగా పెడితే ఇట్ విల్ బి ఫనీ. నా థింకింగ్, నా గెస్ ఇది, నా థియరీ ఇస్ సడన్ సర్ప్రైజ్. వాడు ఫోన్ చేయాలి, బాలు రావాలంటే ఓకే వాడు వచ్చాడు, బర్త్డే అన్నాడు, బయటికి వెళ్ళారు. అది కూడా అర్ధరాత్రి ఆర్ వాట్ ఎవర్, మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళారు. వీడు ట్రైన్ దగ్గర వచ్చి అరుస్తాడు, బాలు కూడా అరిచాడు వాడితో పాటు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాస్ నాట్ కన్విన్సింగ్. బాలు అంత సంతోషపడినట్టు అనిపించలే. అండ్ ఐ థింక్ సిచ్యువేషన్ ఇది అది చాలా. సో ఐ కాంట్ దాని అంతా పెన్ చేయను నేను కానీ. బట్ నువ్వు 20 yearsకి వెళ్ళి వాడి కళ కాదు ఇది, బాలుగాడి కళ. అవును, ఓకే 20 yearsకి వెళ్ళి మరగబెడుతున్న కళని ఫైనల్ నెరవేరినప్పుడు 70-80 కోట్ల ఆస్తి వస్తుంది. దేర్ ఇస్ ఎంత పెద్ద వెయిట్ లిఫ్ట్ అవుతుంది షోల్డర్ పైన. సో అది నువ్వు కామెడీగానే చేయి, కానీ దాని అంత ఇంపాక్ట్ రావాలి.
వాట్ ఎవర్ 10 years బ్యాగేజ్ ఆఫ్లోడ్ అవుతే ఎట్లనో వీళ్ళు పోయి ట్రైన్ ముందర పడుకోవాలి అసలు నన్ను అడిగితే. అంత అంత సంతోషపడాలి వీళ్ళు. యా ఓకే. ఇంకోటి మిస్ ఏమైంది అంటే ఇప్పుడు సరయు వచ్చి వీళ్ళ ఇంట్లో కూర్చుంది కాబట్టి సరయు ఇంకా నరేష్ క్యారెక్టర్ సీరియస్ గా కొంచెం ట్రై చేస్తున్నట్టు ఎగ్జామ్ కోసము. ఎగ్జాక్ట్లీ. అండ్ అందులో కూడా కొంచెం కామెడీ ట్రై చేయొచ్చు. కూడా అదంతా జరిగేటప్పుడు సరయుకి బాలయ్యకి ఒక కెమిస్ట్రీ బిల్డ్ అవ్వడం నాకు ఆఫ్ ద బ్యాట్ నేను చెప్తున్నా థియేటర్లో చూస్తున్నప్పుడే నాకు లిటరలీ అనిపించింది దే హ్యావ్ మిస్డ్ అవుట్ ఆన్ ఎ హ్యూజ్ స్కోప్. రైట్. ఓ కమర్షియల్ యాంగిల్ గా చూస్తే దీన్ని ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేయాలి అనిపించింది. రైట్. ఎందుకంటే ఇఫ్ ఐ హ్యాడ్ టు నేను ఆ ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేయాలి, దాని హ్యూమర్ ఎక్కువ చేయాలి అంటే బాలు ఒక రోజు పనిచేసి ఇంటికి వస్తాడు. ఇమాజిన్ చేయది. ఓకే. వీళ్ళు సీరియస్ గా సరే వీళ్ళు బోర్డు పైన ఫుల్ డిస్కషన్ చేస్తున్నారు. బాగా ఏనమా వాడు బాలు టైప్ లో అమ్మా ఏం చదువుకున్నాడా అంటే ఏమో రా పొద్దున వెళ్ళారు ఇప్పటివరకు రాలేదు రూమ్ బయటికి చదువుకుంటున్నారు అనుకుంటా అంటే వీడు వెళ్ళి చెక్ చేస్తాడు. చెక్ చేస్తే ఇంకా ఈయన నరేష్ క్యారెక్టర్ ఇంకా సరే కూర్చొని చిట్టీలు ఎట్లా పెట్టాలి, ఎక్కడెక్కడ రాయాలి, నువ్వు దుపట్టా వేసుకో, డ్రెస్ కోడ్ చెప్తాడు. నువ్వు దుపట్టా వేసుకో. అక్కడ కావాల్సి వస్తే నీకు ఒక పాత మూవీ ఉంది, ఒక హీరోయిన్ నడువు పైన అన్ని ఆన్సర్లు రాసుకొని వెళ్తుంది. ఓకే. అయితే హీరో చూసి కాపీ కొడతాడు. ఫస్ట్ అమేజింగ్. నాకు ఎవరైనా నడువు చూపిస్తేనే ఆన్సర్లు వచ్చేస్తాయి. కానీ అలాంటి రిఫరెన్స్ నువ్వు ఇంత రిఫరెన్స్ పిచ్చోడు అయితే అలాంటి రిఫరెన్స్ పెట్టి అప్పుడు బాలు అంటాడు కొబ్బరి చెప్పించినట్టు అయిందిరా ఆయన, ఇద్దరు మంచిగా దొరికిండు ఒకళ్ళకొకళ్ళు, ఇప్పుడైనా కలిసి కష్టపడి పాస్ అయిపోతే మంచిది, అదే నాన్న ఈసారి అయినా సరిగ్గా ప్లాన్ ఏదో లైక్ హీ టెల్స్ హిస్ యాంగిల్. సో ఆన్ ద డాట్ ఉండేది, సగం డైలాగ్ మింగేసి. సో నీకు దట్ వాజ్ అ స్కోప్ అండ్ ఐ వాంటెడ్ టు సీ దట్. రైట్. ఇట్ నెవర్ కేమ్. అది నేను చూస్తున్నా రాలేదు, జంప్ అయిపోయింది స్టోరీ. రైట్. సో అక్కడ నాకు మిల్క్ చేయలేదు అనిపించింది. అండ్ వీళ్ళ లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఇట్స్ జస్ట్ 2 scenes. ఇఫ్ ఓన్లీ మనకు కూడా అంత సింపుల్ అండ్ స్ట్రేట్ అయిపోతే అసలు అంతే. ర్యాండమ్ ఇంట్లో గేట్ ముందర నుంచొని ఏమా ఇప్పుడు వచ్చావా, రోజులు బాగాలేవు, నెక్స్ట్ టైం ఫోన్ చేయ నాకు, ఫోన్ చేసుకుంటాను నువ్వెవరు అంటే అవంతా అక్కలేదు, నీకు తర్వాత తెలుస్తుంది. కానీ యా చాలా ఉండే అక్కడ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంత స్కోప్ ఉంది అక్కడ ఇదంతా చేయడానికి. ఐ మీన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు ఒక తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇవన్నీ కుక్ చేస్తారు, వీళ్ళు కుక్ చేస్తారు. ఇట్స్ ఫేర్ అంటే నాకు ప్రాబ్లం లేదు దాంతో, కానీ కరెక్ట్ గా చేయాలి. నాకు అది మిల్క్ చేయకపోయేసరికి అంతే ఎట్లా అయిపోయింది తెలుసా, నీకు ఎట్లా చెప్పాలి, బాగా ఆకలిస్తుంది అనుకో ఫాస్ట్ గా తింటావు, ఫస్ట్ 2-10 ముద్దలు ఫాస్ట్ తింటావు, తర్వాత ఇక అమ్మ అని చెప్పి ఇక కూర్చుంటావు ఒక ముద్ద. ఇది అట్లనే ఉండే. ఫస్ట్ ఏమో ఫుల్ ఫాస్ట్ టెంపో కూడా ఇట్లా చక్ 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 అయిపోతున్నాయి. ఇక్కడ సడన్గా అమ్మాయి ఇంటికి వచ్చిందో లేదో ఇంకా నా పని అయిపోయింది అన్నట్టు మెల్లగా అట్లా. తర్వాత అంతా ఉట్టి ఆ ఇంటర్వెల్ హైప్ కోసం ఆ పాయింట్ కోసం ఉండే. అండ్ ఐ థింక్ ఇక్కడ కూడా అనిపిస్తుంది కదా ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏముండే అంటే వీళ్ళకి స్టోరీ వాజ్ స్ట్రాంగ్. రైట్. అట్లీస్ట్ వెన్ దే కాన్సెప్షువలైజ్ చేసుకున్నప్పుడు స్టోరీ స్ట్రాంగ్ ఉండే, ప్రిమైస్ మంచిగా ఉండే, గట్టిగా ఉండే ప్రిమైస్. కానీ ప్రిమైస్ లో మధ్యలో దూర్చడానికి అంటే ఈ బిట్స్ కావాలి కదా నీకు, అవి లేకుండే వీళ్ళకి. దానివల్ల స్క్రీన్ ప్లే గాట్ ఎఫెక్టెడ్. అది జస్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా లవ్ స్టోరీ అయినా ఏదైనా జస్ట్ కీప్ జంపింగ్ అండ్ వెళ్ళిపోతున్నారు అట్లా. ఇంకోటి ఆ రైమింగ్ చేసే గుండాగాడు ఉంటాడు చూడు, అదే మేము ఫేమస్ ని ట్రోల్ చేస్తారు అక్కడ. వాడెవడు తెలుసా? వాడేవాడు నాకు తెలుసు, కానీ ఆ క్యారెక్టర్ అది మేం ఫేమస్ రెఫరెన్స్. అది వాడు ప్రతిదానికి ఒక మేం ఫేమస్ స్టైల్లో రైమ్ చేస్తాడు. అదే అంటున్నా, వాడు క్యారెక్టర్ ఏంటి, వాడు ఆఫ్లైన్ ఏం తెలుసా? ఆఫ్లైన్ తెలుసు, ఏం చేస్తాడు చెప్పు. అదే హైప్ థియేటర్ బయట. వాడికి అంతే, వాడు రాస్తాడు ఇట్లా కవితలు. అచ్చా మూవీ గురించి కూడా బాలయ్య తోపు అది ఇది అని చెప్తాడు కదా, వాడు చేయడమే అట్లా ఫేమస్ అయ్యాడు వాడు. అండ్ వాడిని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ వచ్చి కూర్చోబెట్టినాడిని. ఓకే, అది మేం ఫేమస్ పబ్లిసిటీలో కూడా అదే చేస్తారు కదా, సో నాకు డౌట్ వచ్చింది. మేబీ మేం ఫేమస్ లో రిజెక్ట్ అయిన లైన్స్ అన్ని మీరు ఆడుకోండి చుట్టాడు వీడు. మేం ఫేమస్ లో ప్రాబ్లం ఏంటంటే వాడు ఎక్కువ డైలాగ్ చెప్పలేకపోయి అందరూ అక్కడ ఈమెయిల్ డెలివరీ కాలే డైలాగ్ లో ఈమెయిల్, సో వాడు అన్ని పాటలు పెట్టింది కదా మేం ఫేమస్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే
హీరో డైలాగ్ చెప్పాలంటే ఫస్ట్ బ్రష్ చేసుకోవడం ఆపాలి ఎస్ అండ్ ఫ్రెంచ్ చేసుకోవడం ఆఫ్ ఆపాలి. కోర్స్ అది టైమే లేకుండా సో ఈవెన్ దో నాకు ఈ మూవీ నచ్చలేదు ఎక్కలేదు అని చెప్పినా కూడా ఇది ఒక పెద్ద హిట్ అయింది, యా అది తెలుసు. హిట్ అంటే వీఆర్ హ్యాపీ. వీఆర్ హ్యాపీ. మామూలుగా హిట్ కాలేదు, ఐ థింక్ మోర్ దెన్ డబుల్ ద బడ్జెట్ ఏదో వచ్చినట్టుంది. ఏదో వాళ్ళు మనకేమి ఇవ్వలేదు కాబట్టి మనకు తెలియదు, వాళ్ళు పంచుకున్నారు అయి ఉంటుంది. డబ్బులు అని ట్రిపుల్ అని ఎంతైనా పైసలు వచ్చినాయా లేదా, వీఆర్ హ్యాపీ పైసలు వచ్చినాయి. అది డెఫినెట్లీ కంగ్రాట్స్ వాళ్ళందరికీ. ప్యాట్ ఆన్ ద బ్యాక్. ఎస్. కానీ ఎట్లా వచ్చాయి మన పని ఏంటంటే వాళ్ళకి పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ రిటర్న్ వచ్చిందంటే ఎట్లా వచ్చాయి, ఏం చూసుకొని ఇచ్చిండ్రు అందరూ. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్ ఇక్కడ. దీంతో నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పక్కనోడు చూసాడు అనుకో, నువ్వు ఎంకరేజ్ కావాలి. అంటే ఎంకరేజ్ అంటే ఓకే వీళ్ళకి పైసలు వచ్చాయని ఖుషే, అది వాళ్ళ కోసము, వాళ్ళ కోసం దిల్ ఖుషి, ఇట్స్ ఎంకరేజింగ్ సైన్ మనకి. కానీ నువ్వు ఇండస్ట్రీలో చూస్తే ఏదైనా ఒక్క హిట్ వచ్చింది అనుకో దాన్ని కాపీ కొట్టడానికి రెడీగా ఉంటారు. ఒక 3-4 సినిమాలు వస్తాయి సేమ్ అదే టెంప్లెట్ దింపేటట్టు. ఇప్పుడు ఇందులో నాకు భయం ఏమొస్తుంది, సేమ్ హీరో వాడినా కానీ మనం షాక్ అవ్వదు. అది ఇందులో నాకు భయం ఏమేసిందంటే వీళ్ళు పక్కనోడు చూసి ఓహో వీళ్ళు జస్ట్ రిఫరెన్స్లతో హిట్ కొట్టేశారు, తీద్దాం బిడ్డాం మనం కూడా ఇంకా రిఫరెన్స్ అదే తీయండ్రా చంట అబ్బాయి అభిలాష అయ్యో పాత ఛాలెంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలు అన్ని తీయండి, రిఫరెన్స్ మీద మొత్తం సినిమా తీసేద్దాము, స్టోరీ అవసరం లేదు, చూసావు కదా సమాజ వర్గం ఎట్లా నడిచిందో, మనం కూడా తీసేద్దాం, మనది కూడా హిట్ అయిపోతుందని చెప్పి ఇట్లాంటి 10-15 వస్తాయని నాకు భయం. నువ్వు దీన్ని సైన్స్ నేను అబ్జర్వ్ చేయలే బోగస్. మనం ఈ పాయింట్ వాల్టర్ వీరాలనే చెప్పినాం. ఎట్లయితే హీరో వాళ్ళ సొంత ఫిల్మోగ్రఫీని ఇట్లా రిఫరెన్స్ గా వాడుతూ ఉంటే టు ద పాయింట్ దట్ మక్కి దింపుతున్నారు వాళ్ళు కొన్ని. ఇది ఒక ట్రెండ్ అయిపోతుందేమో అంటే దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రెండ్. ఇది చాలా అన్ఫార్చునేట్ ఇది. ఓకే, అండ్ దీనికి ఇంకా సాచురేషన్ లేదు, ఇదే ఫైనల్ అవుట్పుట్. ఈ ఫైనల్ అవుట్పుట్ ని ఇంకా మేబీ కాపీస్ చేస్తారేమో, ఓకే, కానీ దిస్ ఈస్ ద లిమిట్. ఇది సాచురేషన్ ఇంకా. ఓకే, సో దాని గురించి నువ్వు టెన్షన్ అని మనం అనుకుంటున్నాం. నా టెన్షన్ ఏంటంటే, టెన్షన్ కాదు యాక్చువల్లీ, నా గెస్ ఏంటంటే ఒకడున్నాడు బాలీవుడ్ లో హీరో, వాడు ఎక్స్ట్రీమ్లీ హిట్ అయిన తెలుగు మూవీలని, ఓ గాడ్, లైక్ అలా వైకుంఠపురం అండ్ ద లైక్స్, వాడు హిందీలో తీస్తాడు. అది అప్పుడు వాడు అదే డైరెక్టర్ అదే స్టోరీ అదే డైరెక్టర్ ని కూడా ఆడతారు. సో నా గెస్ ఏంటంటే ఇది బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది సూన్. అవని అక్కడ కంపు ఫెలాయిస్తే నాకేం ప్రాబ్లం లేదు, అది అవుతుంది. కానీ వీ హావ్ సీన్ ద వర్స్ట్ అని అనుకుంటున్నా. వాట్ కెన్ హర్ట్ అస్ అనుకుంటా. ఏదో నీ అమాయకత్వం ఏమో గానీ నాకైతే ఇంకా దిగజారిపోవడానికి చాలా ఉంది. ఓ బై ద వే మర్చిపోయినాము ఈ పాయింట్స్ లలో, నేను ఇది ఎందుకు ఎంకరేజింగ్ సైన్ అంటున్నా తెలుసా, మనం మూవీ తీస్తే డబుల్ ట్రిపుల్ క్వాడ్రూపుల్ వస్తాయి మనకి రిటర్న్స్. దీనికే డబుల్ వచ్చినాయంటే మనకి డెఫినెట్ క్వాడ్రూపుల్ వస్తాయి రిటర్న్స్, ఎందుకంటే మన మార్కెటింగ్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. రైట్ తేజ్కర్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ మన తెలుగు. మనం ఇక్కడ నైజాం టెరిటరీ అవన్నీ మనం ఫోకస్ చేయం, ఖాళీ డాలస్, ఆమ్స్టర్డామ్, పారిస్, ఇంకా ఇథియోపియా ఇవే ఫోకస్ చేస్తాం. కన్వర్జన్ రేట్ లోనే వచ్చేస్తాయి మనకి ట్రిపుల్ రేట్స్ అంతే. మళ్ళీ మన కళలు చూడడం ఆగితే ఇప్పుడు మళ్ళీ రివ్యూకి వద్దాం. సో సరే వచ్చే వరకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అదంతా ఏం చేశారో ఇట్ వాజ్ ఫైన్, అంటే ఇంటికి వచ్చే వరకు. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత సరే ఎట్లయితే వాడు సెటప్ చేశారో ఆ పర్టికులర్ ఆ చాప్టర్, ఆ సరియు ఇంట్లో ఉండి వీళ్ళిద్దరు లవ్ లో పడే వరకు ఉన్న చాప్టర్ ఏదైతే ఉందో సెటప్ చేయడం వాడు ఎట్లయితే చాలా స్ట్రిక్ట్ అసలు నిన్న పీజీలో ఎట్లుంటావు, రూల్స్ ఉన్నాయేమో తెలియదు కానీ మా ఇంట్లో 10 రూల్స్ ఉన్నాయి అవన్నీ చెప్తాడా. ఒక రూల్ నథింగ్ వి సా, అంటే రూల్స్ ఏమి పెద్దగా స్ట్రాంగ్ గా చూడలే, అంటే చెప్పాడు చూడలేదు అంటున్నా. చూడలేదు యా, అంటే వాడు ఇంట్లో ట్రీట్ చేయమన్నాం కదా అని చెప్పి మిక్సర్ చేయడం, రిపేర్ చేసుకురామని. ఓకే, దట్స్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్. అది ఆ రూల్స్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఏం లేకుండే. రైట్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ కంటిన్యూటీ ఆ స్టోరీ లైన్ ఆ చాప్టర్ లా విచ్ దే మిస్డ్ కంప్లీట్లీ, వీళ్ళిద్దరూ ఎగ్జామ్ రాస్తుండ్రు సప్లీలు. అవును, ఎక్కడ కూడా సప్లీలు రాస్తున్నట్టు వీళ్ళు కనబడలే.
అంటే ఆ చాప్టర్ లో ఎక్కడ కూడా వీళ్ళు సప్లీలకు ప్రిపేర్ అవుతున్నారని తెలియలేదు. లేదు ప్రిపేర్ సెకండ్ థింగ్, అక్కడే కదా మనం చెప్పింది, మిస్ అయిపోయారు అదంతా అని. ఈ చాప్టర్ లో ఆ స్టోరీ పార్ట్ కంటిన్యూ చేయలేదు కదా, రైట్. అది పెద్ద లాస్ మళ్ళీ. అండ్ ఇంకోటి సరస్వతి ట్యూషన్ సెంటర్ ఉందా, దాన్ని మిల్క్ చేయలేదు అక్కడ, జస్ట్ వన్ సీన్ రైట్. సో దీస్ ఆర్ ఆల్ వాళ్ళు ఒక స్టోరీ ఆర్క్ ని స్టార్ట్ చేశారు, దాన్ని సరిగ్గా క్లోజ్ చేయలేదు. అది చేస్తూ ఉండాలి వాళ్ళు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి నాకు ఆఫ్ ఎట్లా అనిపించింది అంటే, సరస్వతి ట్యూషన్ సెంటర్ లో నరేష్ క్యారెక్టర్ ని 3 క్వశ్చన్లు అడుగుతాడు, విరాట్ కోహ్లీ ఇది అది అని. అది మళ్ళీ రెఫరెన్స్ లే మళ్ళీ అది కూడా. అవును, అది అట్లా చేసేసి ఈ క్యారెక్టర్ సరస్వతి క్యారెక్టర్ వచ్చి క్లాస్ లో త్రివిక్రమ్ రెఫరెన్స్ చేస్తాడు మళ్ళీ. అవును, అంటే ఇలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు స్టూడెంట్లు ఇట్లానే ఉంటారని చెప్పి వ్యతిరేకంగా చెప్పాక ఈ టీచరే వచ్చేసి సినిమా ఇండస్ట్రీ రెఫరెన్స్లు ఇస్తున్నాడు. ఇట్ డజంట్ మ్యాచ్ విత్ ద క్యారెక్టర్. అది కానీ అదే అంటున్నా, కమర్షియల్ మూవీ అనుకుంటే అవి నువ్వు లైట్ తీసుకో, అది ఇవ్వచ్చు, ఆ లీవే ఇవ్వచ్చు. యా, నాకు అక్కడే కన్ఫ్యూజన్, వీళ్ళు కామెడీ డ్రామా అన్నారా? కామెడీ డ్రామా. ఫస్ట్ ఆల్ కామెడీ డ్రామా ఎవరు తీస్తాడు? తీస్తే కామెడీ తీస్తావు లేకపోతే డ్రామా తీస్తావు? అంటే సీన్కి ఉంటుంది అట్లా. ఇదివరకు పాత 3D మూవీలు చూస్తున్నప్పుడు గుర్తుందా నీకు, దిస్ సీన్ రిక్వైర్స్ 3D గ్లాసెస్ వేసుకోండి ఇప్పుడు అని చెప్పేటోళ్ళు. లేదు, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎట్లా ఏదో కిచిడి కలిపేస్తున్నారు కాబట్టి జానర్లు కూడా కలిపేస్తున్నారు. అది ఎక్స్మెన్ లో మ్యూటేషన్ కామెడీ డ్రామా హారర్. దిస్ సీన్ ఇస్ ఎ డ్రామా జానర్ సీన్, దిస్ సీన్ ఇస్ ఎ కామెడీ జానర్ సీన్. కానీ పూర్తిగా మనం మన రివ్యూ రేటింగ్ రహస్యాలు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నది ఏంటి, ఐ థింక్ ఇది ఈ కాన్స్పిరసీ ఏంటి తెలుసా చెప్పును. మనం ఏమనుకున్నామంటే కమర్షియల్ సినిమాలు అయితే మనము యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మనము లాజిక్లు చూడము. కానీ నువ్వు డ్రామా అనగానే మేము లాజిక్లు చూస్తాం, నువ్వు థ్రిల్లర్ అనగానే మేము లాజిక్లు చూస్తాం. ఇందులో ఎట్లా చేశారంటే డ్రామా సినిమా తీశారు. నాకు జానర్ చెక్ చేయకుండానే నేను ఫస్ట్ సినిమా చూస్తే ఇది డ్రామా సినిమానే అనుకున్నా నేను. కానీ డ్రామా సినిమా తీసి నువ్వు మొత్తం దాన్ని కమర్షియల్ సినిమా రూల్స్ తో చేసావు. అంటే లాజిక్ పట్టించుకోవద్దు, స్టోరీ పట్టించుకోవద్దు, జస్ట్ నువ్వు రెఫరెన్సెస్ విను, నవ్వుకో, జోకులు విను, నవ్వుకో, పోతా ఉండు. ఇంకా అట్లా తీసారు అది సినిమా. బోగస్. కెన్ యూ స్మెల్ ఎ కాన్స్పిరసీ? ఎక్స్ప్లెయిన్, నాకు ఎలాబరేట్ ప్లీజ్. ఐ థింక్ ఇండస్ట్రీ అంతా దగ్గర వచ్చి థై గ్యాప్ ని సాబటాజ్ చేయడానికి ఇది ఒక కాన్స్పిరసీ అనిపిస్తుంది నాకు. వాళ్ళు డైరెక్ట్ గా మన ఫండమెంటల్ పిల్లర్స్ ఆఫ్ రివ్యూయింగ్ కాన్సెప్ట్ నే దెబ్బతీస్తున్నారు. అది సంగతి. మనని అటు ఇటు మన అర్థమవుతుందా, మనని అటు కాకుండా ఇటు కాకుండా 3-4 జానర్లు అని చెప్పి ఇప్పుడు మనకు తెలియదు ఏ జానర్లో రేటింగ్ ఇవ్వాలో. అది మనం ఇండస్ట్రీ వింటున్నారా అని అడుగుతున్నాం. వీళ్ళు వింటున్నారు, బరాబర్ వింటున్నారు, ప్లాన్లు వేస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. లేకపోతే ఈ మధ్య స్టార్ట్ అయింది ఇది, ఈ డ్రామా కామెడీ ఏందా నాకు అర్థం కాదు. హారర్ కామెడీ, డ్రామా థ్రిల్లర్, మళ్ళీ ఇది ఇంకో లెవెల్. దాని మీద ఈ కిచడియే చేయడం కాకుండా నువ్వు మాస్ కమర్షియల్ సినిమా లాగా తీస్తున్నావు ఒక డ్రామా సినిమాని. అవును, అంటే ఎట్లా ఎక్కడ పోవాలి జనాలు? ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దీన్ని వేరే రకంగా ఎట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ దిస్ ఇస్ అ డైరెక్ట్ అటాక్ ఆన్ థై గ్యాప్ రివ్యూ సిస్టమ్. ఇది మనం దీర్ఘంగా ఖండించాలి ఈ పాయింట్స్ ని. ఒకవేళ ఇండస్ట్రీ కనుక మనల్ని ఇట్లా అటాక్ చేస్తుందంటే ఏం పాపం చేసినాం మేము? అంతా మంచే కదా మేము కోరుకునేది. మేము ఒక రూపాయి అడిగామా, ఏమైనా ఒక స్టూడియో అడిగామా? కేవలం 10 కోట్లే కదా అడిగింది అంతే. దానికోసం ఇలాంటి మీరు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి మమ్మల్ని ఇట్లా కొడతారా? అంటే చెత్త సినిమాలని మేము చెప్పినా మీకు పైసలు వచ్చాయంటే మేము శబాష్ చెప్తాం. మాకు కూడా కావాల్సింది అదే అని చెప్తాం. ఇంత దిల్దార్ ఫిల్మ్ రివ్యూవర్స్, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారా ఎవరైనా? ఓపెన్ బాత్రూమ్ లో చెప్పినాం, ఇట్లా ఎంత గలీజ్ మూవీ అయినా ధైర్యం చేసుకొని చూడాలి ఒక్కసారి. అది చూసే వరకు నీకు అధికారం లేదు ఏమనే అనడానికి ఆ మూవీ గురించి అని మేము క్లియర్ గా చెప్తున్నాం మీద. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ మీరు శబాష్ అన్నారు. మా రేటింగ్ చూసి అటాక్ చేస్తారు. పీట్ పీచే ఇట్లా స్కీమ్లు వేస్తుంటారు. ఇట్లా మా వీప్ పైన రాస్తారు. మా పీట్ పీచే మా వీప్ పైన రాస్తారు స్కీమ్. నాట్ కూల్. చాలా హర్ట్ అయినా, చాలా హర్టింగ్. తేజ్కర్ బోర్డ్ మీటింగ్ అరేంజ్ వీ హ్యావ్ టు డీకోడ్ దిస్. అది అయినా కానీ సిగ్గు లేకుండా మేము రివ్యూ కంటిన్యూ చేస్తాము. మేము చెప్పాల్సింది మేము చెప్తాం, ఎందుకంటే మేము ప్రొఫెషనల్స్. ఇంట్లో పాలు లేకపోయినా, బాత్రూమ్ లో వేడి నీళ్ళు లేకపోయినా మేము రివ్యూ చేస్తాం. ఎస్. ఒకటైతే గుర్తుకొచ్చాను బ్రో నాకు, బాలు ఒక మొనలాగ్ లో వెళ్తాడు సరయోకి.
అసలు ఏంది సాడిజమా, ఏంటి మీది బుద్ధిజమా, పవనిజమా అని ఒక మొత్తం మోనలాగ్ ఉంటుంది కదా, యా అందులో ఒక లైన్ చెప్తాడు, అది ఎగ్జాక్ట్లీ నువ్వు ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పావు అది. ఏది మేము మాత్రం మీకోసం కవితలు రాస్తారు కానీ మీరు ఎప్పుడైనా అసలు అబ్బాయిల కోసం ఒక్క పారాగ్రాఫ్ అయినా రాసారా అని. లిటరల్లీ నువ్వు ఎగ్జాక్ట్ గా చెప్పిందే. బోగస్ నాకు మన పైన స్కీమ్ వేయడమే కాకుండా మన లైన్ కూడా దొంగలిస్తున్నారా. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్. విన్నారా ఎవరైనా? తెలుగులో ఏమంటారు? తెలివి స్థలం. అది తెలివి స్థలం దోపిడి. తేజ్ గారు నీకు ఏమైనా లాయర్లు తెలుసా? ఐపీ లాయర్లు ఏమన్నా చెప్పు, కొంచెం కనెక్ట్ లో పెట్టుకున్నాను. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నువ్వు కట్టు. అవును నిజంగా, అవును కదా, ఎగ్జాక్ట్లీ నువ్వు అదే చెప్పినావు. షిట్, నేను వాట్ ఏ కోఇన్సిడెన్స్ అనుకున్నా అసలు. అంటే ఈ మధ్య స్టోరీ రాయడం కూడా తైగా రాస్తున్నారు. ఒకవేళ మీకు అట్లా లా సూట్లు ఏం చేయము, క్రెడిట్ ఇవ్వండి, అట్లా జస్ట్ హ్యాపీ ఫీల్ అవుతాం. ఇట్లా 70mm లో ఇమాజిన్ చేయి బోగస్, మన లోగో వస్తుంది. థ్యాంక్స్ టు ఇట్లా స్పెషల్ థ్యాంక్స్ టు థైగ్యాప్ అండర్స్కోర్ అన్ని సోషల్ లోగోస్ అంతా వస్తే వావ్ గ్రేట్. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ బోగస్ ను గారు, శ్రీ బీయింగ్ బ్రూట్ గారు. అసలు అంతేగా సింపుల్. మా ఫోటోలు కూడా పెట్టకండి, మేము అడుగుతలేము. మా లోగో పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అని రాయండి అండ్ ఒక కొన్ని కోట్లు ఇచ్చేయండి అంతే. కోట్లు ఇవ్వండి. అండ్ ఇంకోటి 32 ప్లాట్ఫామ్స్ మేము ఎక్కడెక్కడైతే ఉన్నామో అవన్నీ పెట్టేయండి అక్కడ. ఒక QR కోడ్ కూడా ఈజీ టు స్కాన్ చేయడానికి జాయిన్ అవ్వడానికి. బోగస్ ఐ థింక్ ఈ రివ్యూ కొంచెం ట్రిక్కీ, మనం అనుకున్న దానికంటే చాలా ట్రిక్కీ ఉన్నట్టు నాకు ముందే అనిపించింది. ఇది చాలా ట్రిక్కీ అవుతుంది, ఇది మన పైన అటాక్ అవుతుంది. వీఆర్ రివ్యూయింగ్ అవర్ అటాక్ ప్లాన్. టైగర్ అటాక్ ప్లాన్ రివ్యూ చేస్తున్నాం మనం. ఇది చేయడమే కాకుండా అప్రిషియేట్ చేస్తున్నాం. చూడు మీకు పైసలు వచ్చాయని. అసలు ఇది ప్రొఫెషనలిజం లిమిట్స్ దాటిపోయింది. అసలు అద్దు లేకుండా పోయింది ప్రొఫెషనలిజం. ఓ మై కట ప్లీజ్ మీరన్నా చేయండి. థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, మళ్ళీ తిరిగి వద్దాం. ఇంటర్వెల్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రాబ్లం అనిపించింది నాకు. దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఒక యూనిక్ ప్రాబ్లం బిట్వీన్ ఎ బాయ్ అండ్ ఎ గర్ల్. ఈ సినిమా టీం మీ రైటర్ కి శబాష్ చెప్పండి. వాడిని మంచిగా థమ్స్ అని కొట్టండి, ఊపిరి ఆగిపోవాలి. ఎందుకంటే ఒక పెళ్ళవుతూ ఉంటది వీడి కజిన్ది, వీళ్ళ అత్త కొడుకుది, బాలుది. ఎగ్జాక్ట్లీ, గుడ్ పాయింట్. yes. అండ్ వాళ్ళిద్దరు సంహౌ ఆర్ రిలేటెడ్ టు, వీడు పెళ్లి కొడుకుకి రిలేటెడ్, అమ్మాయి సరియు పెళ్లి కూతురికి రిలేటెడ్. అండ్ బికాస్ వాళ్ళిద్దరు పెళ్ళి అవుతున్నందుకు ఇన్ రిలేషన్ ఆన్ పేపర్ వీళ్ళు అన్న చెల్లెలు అవుతారు. అవును, దట్ ఈస్ ఎ బ్రిలియంట్ ప్లాట్ పాయింట్. అండ్ నేను గుడ్ పాయింట్ అన్నా కదా, అది యాక్చువల్గా దేనికి అంటుండే అంటే ఇంకో లేయర్ యాడ్ చేశారు చూడు. వాళ్ళిద్దరిది కూడా లవ్వే, వాళ్ళు వీళ్ళు అనుకున్న స్కీమే వాళ్ళు వేసారు. అసలు దట్స్ రియలీ గుడ్. అంటే ద రియలైజేషన్ దట్ మనం అంత యూనిక్ కాదు. ఎగ్జాక్ట్లీ, దట్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ. నేను ఈ ప్లాట్ పాయింట్స్ కే చాలా టెంప్టెడ్ గా ఉన్నాను. నేను వీళ్ళు మన పైన పర్సనల్లీ అటాక్ చేసిన టైగ్యాప్ ని నేను ఫుల్ పాయింట్స్ చేయడానికి రెడీ ఉన్నా. ఎందుకంటే నాకు తెలిసి నాకు it takes a lot of creative writing to reach this kind of creativity in terms of storytelling. Right. బ్రోచేవారు ఎవరు స్క్రీన్ ప్లే కాదు, స్టోరీ టెలింగ్ అంతే. బ్రోచేవారు ఎవరిలో కూడా నాకు అదే అనిపించింది. ఐ మీన్ అది పర్ఫెక్షన్. ఎవరైతే రాశారో అందులో ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ మ్యారేజ్ బిట్వీన్ స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే. ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్ నేను ఇంటర్వెల్ వరకు ఏమవుతుందో నేను అసలు గెస్ చేయలేను. ఇది కూడా ఇట్ ఈస్ హార్డ్ టు సీ. ఎందుకంటే ముందర ఒక చిన్న బిట్ ఇస్తాడు, కొంప తీసి గ్రీన్ డ్రెస్ అని. అయితే నేను కూడా అనుకున్నా అదే ఉంటది అని. కానీ వాడు ఎప్పుడైతే కాదు పక్కన అంటే చాలా బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మిస్ డైరెక్షన్. అది బాగా చేశారు, బ్యూటిఫుల్ చేశారు. అండ్ ఇట్ వాస్ నాట్ ఎ లాంగ్ మిస్ డైరెక్షన్, ఇమ్మీడియట్ అట్లా చిక్ ఇమ్మీడియట్ పే ఆఫ్. ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు సగం డైలాగ్లో మింగేసిండు ఈయన. నాకు అర్థమే కావట్లేదు అసలు ఎందుకు మింగేస్తుండు. సో దానివల్ల ఏమైంది సార్, ఎవరైతే ఈ డైలాగ్ కి రెస్పాండ్ చేస్తున్నాడో పక్కన ఆర్టిస్ట్, వాడు రెస్పాండ్ మీనింగ్ లెస్ అనిపించింది నాకు. అవును. సో అది పంచ్ డైలాగ్ అయితే అదేమో పంచ్ మింగేసిండు, నాకు వినబడలే. అంతే. అదే థియేటర్ లో అట్లయింది, ఓటీటీలో కూడా అట్లా అయింది. అదే
అది ఈ హీరో దగ్గర అది కొంచెం బిటర్ స్వీట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేస్తాడో మెచ్చుకోవాలనిపిస్తుంది. బ్రిలియంట్. డెఫినెట్లీ ఒక సెన్సిబిలిటీ ఉంది ఈ మనిషికి. అవును. కానీ ఈ అంటే మొత్తం నరేషన్ వింటాడు బాబు, స్క్రిప్ట్ మొత్తం వింటాడు అని అయితే అర్థమవుతుంది డెఫినెట్లీ. కానీ ఈ నోట్ లోపల మాట్లాడుకోవడము, ఈ ర్యాపింగ్ చేస్తాడు చూడు ఇట్లా అని, ఇవి కొంచెం నాకు మళ్ళీ ఆఫ్ అనిపిస్తుంది. జస్టిస్ చేయడం అనిపిస్తుంది. మంచి డెసిషన్ తీసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకుంటాడు, ఒక కొత్త స్క్రిప్ట్ చేద్దాము, ఒక యూనిక్ వర్షన్ చెప్దాము అని, కానీ నాకు జస్టిస్ చేయడు. అన్లెస్ ఐ థింక్ నేను స్టార్టింగ్ లో అన్ని బాగుంటుండే, రాజా చోరా నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. రాజా చోరా నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఆ రివ్యూలో కూడా ఇదే అదే. సో నేను ఇది ఫీడ్బ్యాక్ గా చెప్తాం మనం, అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అది మాకు తెలియదు. ఇంకో పాసిబిలిటీ ఎందుకంటే పక్క నుంచి మా వీ పైన మా స్కెచ్లో రాస్తున్నారు. అదే కుట్ర. ఇంకో విధంగా ఏమనుకోవచ్చు అంటే ఇది మనకే నచ్చట్లేదేమో, మేబీ వేరే ఆడియన్సెస్ కి ఇది నచ్చుతుందేమో ఈ స్టైల్ ఆఫ్. నాకు యూ కాన్ సే దట్. నువ్వు ఒక జనరల్ ఆడియన్స్ కి మూవీ తీస్తుంటే ద లీస్ట్ థింగ్ యూ కెన్ డూ, నువ్వు చెప్తున్న డైలాగ్ క్లియర్ గా చెప్పు, అర్థం అవ్వాలి, వినబడాలి. నువ్వు ఏ యాసలో చెప్తున్నావు, ఎంత ఫాస్ట్ గా చెప్తున్నావు, ఎంత స్లోగా చెప్తున్నావు నాకు ఫరక్ పడదు, నువ్వు క్లియర్ గా చెప్పాలి. అండ్ నా బాధ ఏంటి, ఈ డైరెక్టర్ తప్పు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డబ్బింగ్ అయినట్టు అనిపించింది నాకు, మొత్తం డబ్బింగ్, లిప్ మూవ్మెంట్స్ చాలా సింక్ అవ్వలేదు. సో ఎట్లా నువ్వు సైన్ ఆఫ్ చేసావు? నీకు ఇష్టం లేదా? నీ ఆడియన్స్ లో డైలాగ్ వినడం ఇష్టం లేదా? నువ్వు రాయలేదా? అంటే డైలాగ్ రైటర్తో ఏమో ప్రాబ్లం ఉండేనా, వీడిని నొక్కి పెడతాను, అందరు డైలాగ్ రైటర్ని తిట్టుకోవాలి అది అని, అది కూడా కాన్స్పిరసీ. సో అది నేను మాఫ్ చేయలేను నేను. ఓకే, నువ్వు డైలాగ్ లో బేర్ మినిమం అర్థమయ్యేటట్టు ఉండాలి. అండ్ ఎన్ని డైలాగులు అట్లా మింగేసిండ సార్. ఆ ఫోన్ కృష్ణమాయ సరియు వాళ్ళ ఫాదర్ తో ఫోన్ మాట్లాడుతుందా అక్కడ కూడా. అవును. ఇంకా వెనల్ కిషోర్ క్యారెక్టర్ తో మొత్తం అన్ని కాన్వర్సేషన్, మొత్తం ఒక్క సింగిల్ కాన్వర్సేషన్ అవుతే అన్ని మింగేసిండు. నాకైతే అర్థమే కాలే ఏం చెప్తున్నాడు. సో దట్ ఈస్ అనదర్ బిగ్ నెగటివ్. నాకు డైలాగులు అర్థం కాలేదు, జోకులు అర్థం కాలేదు దానివల్ల. నాకు కూడా అదే అనిపిస్తుంది. అంటే బేర్ మినిమం నువ్వు చెప్పిన పాయింట్, నువ్వు జనరల్ ఆడియన్స్ కి నువ్వు చూపిస్తున్నావు అంటే కనీసం వాళ్ళకి వినబడాలి నువ్వు ఏమంటున్నావు. అంటే వాళ్ళు ఊహించేసుకుంటారు అని అనుకుంటున్నారా, మరి ఏమనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా అర్థమవుతుందా, మనకి అర్థం. నేను ఇది చూస్తున్నా ట్రెండ్ మళ్ళీ బోగస్. నేను చెప్పేది ఏది జోగా చెప్ప, ఓకే, ఇది బాపనోళ్ళు నోరు అంటారు, అన్ని నిజం అవుతాయి. ఇది మూవీ మేకర్స్ ఆడియన్స్ కి హోంవర్క్ ఇస్తున్నారు. అవును. ఏమని ఉంటారు చెప్పు. ఏం చెప్పాడో నాకే. ఇప్పుడు పక్క క్యారెక్టర్ డైలాగ్ బట్టి మనం గెస్ చేయాలి ఈ డైలాగ్ ఏమై ఉంటుంది అని. నాకు ఇట్ వాజ్ ఆఫ్. నాకు దాన్ని చాలా మటుకు దాన్ని ఏమంటారు షీన్ తీసేసింది అంటారు కదా, అది తీసేసింది దీనికి. ఇంకోటి ఏంటి సార్, ఈ పర్టికులర్ క్యారెక్టర్ పైన ఉన్నాం కాబట్టి డాన్స్ చేపికండి. ఆ పాటలు కూడా ఎందుకున్నాయి? పాటలు పాటలు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అదో పాట ఉంది ఒకటి, వాట్ టు డూ. ఫస్ట్ పాటనా? కాదు, సెకండ్ ఇది వాట్ టు డూ అని వాళ్ళు ఇద్దరు కూర్చొని వీళ్ళు రిలేటివ్ అని చెప్పి తెలిసిన తర్వాత అది సెకండ్ కాదు, తర్వాత ఫోర్త్ పాట వాట్ ఎవర్ లాస్ట్ మొత్తం అదే బాలు ఇంకా బాద్షా చేస్తారు. అందులో వీడు తాగి తన్నాలు వేస్తాడు, అది సెటప్ అది కదా, అది సెటప్. వీడు తాగింది చూపించిండ్రు, ఎక్కడెక్కిందో చూపించలేదు. మొత్తం ఆ పాట మొత్తంలో ఫ్రెష్ ఉన్నాడు, ఎక్కడ కూడా తాగిపోయి. ఎప్పుడు చేస్తారు చెప్పనా, మొత్తం పాట అయిపోతుంది చూడు, అప్పుడు మళ్ళీ తాగినట్టు చేస్తారు. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఇట్లా చెప్పాలి, మింగాలి డైలాగ్. ఆ పాటలో మింగే లిరిక్స్ పాట. అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ మధ్య ర్యాప్ లో బ్రో మంబల్ కోర్ అని ఒక కొత్త జానర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ ర్యాపర్స్ ఏమైనా చేయొచ్చు అక్కడ. ర్యాపర్స్ వీళ్ళకి రాయడం రావట్లేదు అనుకుంటా. సో వచ్చేసి అట్లా పాడుతున్నారు, దాన్ని మంబల్ కోర్ అనేసారు. దిస్ గై ఇస్ ది ఓన్లీ మంబల్ కోర్ హీరో మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో. మంబల్ కోర్ నేను ఎప్పుడు వేస్తుండే తెలుసా, ఎర్లీ 2000s లో ఇన్ఫార్మర్ బొంబే దట్ ఈస్ మంబల్ కోర్. అది అండ్ దెన్ మైకేల్ జాక్సన్ పాటలు. రైట్, హార్డ్ కోర్ మంబల్ కోర్ ఉంటుండే మైకేల్ జాక్సన్. నేను మంబల్ కోర్ ఎప్పుడు చేస్తుండే తెలుసా,
డెంటిస్ట్ దగ్గర పోయినప్పుడు విజ్డమ్ టీత్ తీయడానికి ఇట్లా లోకల్ అనేసి చేస్తాడు చూడు, అప్పుడు నేను మొబైల్ కోర్ చేస్తుండే. ఓ అట్లంటే నేను ఇంకో చోట ఇక్కడ మమ్మల్ని కొరిస్తుండే క్లాస్ లో వాట్ ఈస్ ద ఆన్సర్ ఎగ్జాక్ట్లీ వస్తుండే. వైవా, మా కాలేజ్ వైవా అంతా మొబైల్ ఇట్ వాస్ మాస్ వైవా. వీ డోంట్ ఇండివిజువల్ పార్టిసిపేషన్ వద్దు, నాకు అసలు క్రెడిట్ కూడా వద్దు, అంతే, నాకు జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తే ప్లీజ్. ఎస్, అవును, హీస్ ద కింగ్ ఆఫ్ మంబుల్ కోర్. అట్లయితే అవును, కింగ్ ఫర్ అన్డౌటెడ్ టైటిల్ వీడు. అవును. సో అది అయిపోయింది. దాన్ని ఇంకా మనం కూడా మిల్క్ చేయలేము దాన్ని అంతా. ఇంత చేయడమే గొప్ప అసలు ఫస్ట్. నెక్స్ట్ క్యారెక్టర్స్కి వద్దాం. ఎస్, బేసికలీ అది తెలుస్తుంది. నా వాళ్ళ మ్యారేజ్ బ్రేకప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది వర్కౌట్ కాదు. లేకపోతే రాదర్ బాలు ఇస్ వాళ్ళు లవ్ అని తెలిసిన తర్వాత బాలు కూడా బ్యాక్అవుట్ అయిపోతాడు. అయితే న్యాయమే, వాళ్ళు చేసుకొని ఏమవుతాయింది అని. లాస్ట్కి సరియు ఏదో పుల పెడుతుంది, దానివల్ల వాళ్ళ ఫాదర్ లేస్తాడు ఎక్కడికి వెళ్ళో అనగానే యాజ్ యూజువల్ గుడ్ బాయ్ వాడి గుడ్ సైడ్ ఏంటో చూపిస్తాడు. అండ్ ఫైనలీ ఓకే. అండ్ ఈవెన్ ఆ సొల్యూషన్ కూడా నాకు చాలా అబ్రప్ట్ అండ్ ర్యాండమ్ అండ్ ఫ్రమ్ ద స్కై అనిపించింది. అది దాని ముందు మళ్ళీ 2 hours లేటర్ 2 hours లో డిస్కషన్, అంటే దట్ వాస్ నాట్ ఏ 2 hour డిస్కషన్. యా, అది ఎంత ఆడ్ గా ఇది డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ద స్కై అంటే మళ్ళీ అది కూడా ఎంత అసలు అంటే అమ్మమ్మ పాడుకుండేనా కుంభకర్ణుడు కసినా వాళ్ళ అమ్మమ్మ ఆ బామ్మ ఎవరైతే పెళ్లిలో రివీల్ చేసిందో సీక్రెట్స్, అదే వాడు వెనల కిషోర్ చిన్నప్పటి నుంచి మరదలు అని తిరుగుతుండు. పోనీ ఆ మొక్కతేనా మరదలు అంటే కాదు, ఊర అంత ఉంది, అందరినీ పిలుస్తుండు మరదలు అని. అరే వింటూ ఉంటే నీకు టెన్షన్ పడుతుందా? అరే అందరినీ మరదలు అనేస్తుండ్రా, ఇడేమో తప్పు చేయబోతాడేమో, ఏమో ఒక్కతేనా కొంచెం వీడు మంచి పైసలు ఉన్నాడు, అది ఒకటి కొట్టింది కూడా వాడిని కాదు. నేను బామ్మ సైడ్ గిల్లిండ అంట చిన్నప్పుడు. అదే బామ్మ సైడ్ నుంచి ఆలోచిస్తున్నా, వీడు పోనీ అబ్బాయి షేర్కా బచ్చా అనుకో, ఈ మరదలలో ఏదో క్యాండిడేట్ కొంచెం వీడి పైన ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకో, అరే ఈ పైసలు ఉన్నాడు, అది ఇది రేపు పొద్దున పెద్ద పొలిటీషియన్ అవుతాడేమో, నా లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి కొంచెం స్లిప్ అయిందంటే ఎట్లా హౌ అని చెప్పినా ఎప్పుడప్పుడు చెప్పాలి కదా. రైట్, ఎందుకు క్రక్స్ సిచ్యువేషన్ కోసం ఎందుకు వెయిట్ చేస్తారు? అంటే వీళ్ళకి మాహోల్ కావాలి, ఇలాగే వీళ్ళకి ఎస్థెటిక్స్ మాహోల్ అన్ని కావాలి, సెట్ అండ్ సెట్టింగ్. యా, అది దట్ వీ హ్యావ్ టు చేంజ్. అంటే దానికి ఏ రీజన్ లేకుండా ఆ బామ్మకు వచ్చి చెప్పడానికి ఆ బ్యాక్గ్రౌండ్. అండ్ అదే కాదు, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అప్పుడప్పుడే పుట్టిన బిడ్డని అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారని బిడ్డని ఇచ్చేస్తారా ఎవరైనా? ఒక మదర్, ఒక తల్లి. దిస్ ఆర్ ద కమర్షియల్ రూల్స్. ఎగ్జాక్ట్లీ, ఇది మాస్ మసాలా కమర్షియల్ సినిమా రూల్ ఇది. దీన్ని నువ్వు డ్రామాలో ఎట్లా తీస్తావు అర్థం కాదు. ఇది కమర్షియల్ అని మాకు చెప్పేస్తే ప్రాబ్లం లేదు, కింద వాడిని అవుతాం ఎగ్జాక్ట్లీ 100 కోట్లు అన్నా అనుకుంటూ. ఇప్పుడు నువ్వు F3 తీసుకున్నావు అనుకో, ఏమన్నా పట్టించుకుంటాడు ఆ సినిమాని? నువ్వు ఏమన్నా నేను అదే చెప్తున్నా బోగస్. వీళ్ళు ఐ థింక్ మూవీ మేకర్స్ ఈ పర్టికులర్ సామాజ వర్గం మూవీలో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. దీన్ని ఫుల్ పుష్ చేయాలా, పుష్ చేయొద్దా, అంటే చేయొద్దా అట్లా అయిపోయింది. స్కైలాబ్ రిఫరెన్స్ ఇది, అందరు స్కైలాబ్ రివ్యూ వినండి, ఎవ్వరు వింటారు స్కైలాబ్. అండ్ బ్రిలియంట్ మూవీ. స్కైలాబ్ వాజ్ ద ఫస్ట్, వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ మొత్తం బల్గమ్ గిల్గమ్ వస్తున్నాయి కదా, స్కైలాబ్ లో స్టార్ట్ అయింది అది. ఓకే, దానివల్ల మేము ఫేమస్ కూడా వచ్చింది దరిద్రంలో. ఓకే, ఈ మూవీలో యాక్సిలరేటర్ తొక్కి వద్ది అట్లా ఉండే. సో వాళ్ళు ఫుల్ పుష్ చేయలేకపోయినారు, అటు కాంప్రమైజ్డ్ సీన్స్ చేసిండ్రు చాలా. ఇంకో పెద్దది ఏంటంటే ఆ రాఖీ ఈవెంట్, ఆ రాఖీ సీక్వెన్స్. అది ఈ సరయు వాళ్ళ నాన్న వచ్చి బాలు ఏడి, అయ్యో బాలు ఏడి, ఇంకా మొత్తం బాలు మీదనే ఉంది. పెళ్లి కొడుకు కూడా కాదు వాడు. వీళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చి ఇట్లా బాలు ఏడి, బాలు బతికే ఉన్నాడా, బాలు సచ్చాడా, మొత్తం బాలు మీదనే ఇట్లా ఇలాడుతున్నారు ఇట్లా. అది అగైన్ ఇట్ పుషెస్ ద లిమిట్స్ ఆఫ్ అది బిలీవబిలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు పోలీసు వాడు ఉన్నాడు కదా, నేను కారాప్టాను వెళ్ళిపోతాడు ఆయనకి. వాడు వచ్చినందుకు ఓకే ఫైన్, వాడు ఏదో కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఎందుకు పట్టుబడతారు వాళ్ళు? ఫస్ట్ వీళ్ళు కావాలనే పోయి పోలీస్ జీప్ ని గుద్దుతారు అంతకు ముందు రాత్రి, జైల్లో వేసి పడేస్తారని చెప్పి. జస్ట్ పోయి లేక్ లింక్ బ్రిడ్జ్ పైన సెల్ఫీలు తీసుకుంటూ రాత్రి గడిపేస్తే అయిపోతుంది. ఇంత అడ్వర్స్ అంటే ఇది పెద్ద ఇది ఎందుకు తీయాలి వీళ్ళు? అది కూడా నిజంగా వాళ్ళు ఫుల్ టిల్ట్ వెళ్ళి F3 టైప్ ఆఫ్ సినిమా చేస్తే ఇది కూడా నడుస్తుంది. పోలీసు వాడు వచ్చి అవును నేను కరప్ట్ అని ఎట్లా వెళ్ళిపోయి, అంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్, నో ప్రాబ్లం, నాకు ఏ కంప్లైంట్స్ ఉండేనే కావు.
ఈ ఇన్ని పాటలు పెట్టారు, ఆ పాటలు వేస్ట్ చేసిన టైం బదులు అక్కడ నరేష్ క్యారెక్టర్ ఇంకా సరియు కూర్చొని చదువుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ రాయడం, ఇక్కడ యూజ్ దట్ టైం. ఆ ఎగ్జామ్ రాసేది, ఆ ఎఫర్ట్, ఆ ఎగ్జామ్ లో ఎట్లా వాట్ ఎవర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్, సైమల్టేనియస్ గా వాళ్ళ మధ్యలో కామెడీ. నేనేం చేస్తుండే తెలుసా, వీడు ఇంత ఫీ కట్టినరా ఆ ట్యూషన్ లో 20,000 కరెక్ట్, ఆ సరస్వతిని వస్తాడు ఇన్విజిలేటర్, ఓకే, వచ్చి వీడు రాసే ఆన్సర్లు చూసి వాడు రెప్యుటేషన్ సేవ్ చేసుకోవడానికి, వాళ్ళ ట్యూషన్ రెప్యుటేషన్ సేవ్ చేసుకోవడానికి వాడే రాస్తాడు. నేను చేస్తుండే ఆ పని, అదేనా టు మేక్ ఇట్ ఫనీ. రైట్. సో వీడు ఆశకెళ్ళే వరకు ఏమంటారు, లంచం ఇవ్వక్కర్లేదు, వాడంతాడు వాడే సరస్వతి, వాడు అందరు స్టూడెంట్స్ అందరిని అట్లనే పాస్ చేసుకుంటున్నాడు అని ఆ బ్యాక్ స్టోరీ కూడా చూపించుండొచ్చు, ఆర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇట్ వుడ్ హావ్ బీన్ అండ్ గుడ్ యూసేజ్ ఆఫ్ ద క్యారెక్టర్. అసలు బోగస్ మనం ఎందుకు ఇండస్ట్రీ కన్సల్ట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మన మీద స్కీమ్లు చేస్తున్నారు. దట్స్ మర్చిపోయాను నేను ఇప్పుడే. ఇది ఒక పర్స్పెక్టివ్ డిఫరెన్స్. ఇది మీరు ఇటువైపు ఆలోచించకుండా అటువైపు వచ్చి మా వీప్ మీద రాస్తున్నారు చూడండి. మేము హెల్ప్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. కష్టం. ఎంతైనా గుర్రాన్ని నీళ్ళ వాటి తీసుకెళ్ళాల్సి బోగస్, అంతే, నీళ్ళు ఆపిలేం, అంతే అంతే. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా చెప్పు. ఈ రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. అది సినిమాకి ఎక్కడ కొంచెం కనెక్షన్ ఉంటుంది అనుకో, సరే అప్పుడే పడుతుంది వీడి మీద, కానీ ఆ లైన్ ఏదైతే అంటాడో, ఆ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి అ రెస్పాన్సిబుల్ హస్బెండ్, అది నువ్వు యాజ్ అ మెసేజ్ కూడా టేక్ అవే చేసుకోవడానికి ఇట్స్ అ గుడ్ మెసేజ్, ఇట్స్ అ సెన్సిబుల్ మెసేజ్. నువ్వు మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాలతో పోలిస్తే దిస్ ఇస్ ఫార్ బెటర్. చెప్తున్నా కదా, ఓవరాల్ గా కదా, వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే చేశారో అన్ని ప్లాజిబుల్ ఉండే. అంటే కరెక్ట్, ఇట్లా అవుతుంది, ఎవడో ఒకడు ముక్కు మొహం తెలియనోడు వచ్చి ఇట్లా జీవిత సామెతలు చెప్పుకుంటూ పోతాడు. మనకి ఆ టైంలో రిలవెంట్ అనిపించకపోయినా తర్వాత ఎప్పుడో రిలవెన్స్ తెలుస్తుంది దాన్ని. ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇందులో. ఇట్స్ జస్ట్ దట్ కొంచెం వాళ్ళు గ్లాసీ, ఆ పైన గ్లాస్ సరిగ్గా వేయలేదు. నాకు యాక్చువల్లీ ఆ సీన్ చాలా నచ్చింది. ఆ సీన్ లో అండ్ ఆ అమ్మాయి వాపస్ వచ్చి వీడి బిహేవియర్ చూడంగానే ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్స్ జనరల్గా అంటారు, అమ్మాయిలందరూ వాళ్ళ ఫాదర్ ఫిగర్ కోసం వెతుకుతారు. అండ్ నా సైడ్ నుంచి నేను ఆ థియరీ రాసిన అనుకో, ఆమె ఒక్కతే ఉంటుంది, పీజీలలో ఉంటుంది, అక్కడిక్కడ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద సిటీ ఆమెకు ఆ ఫాదర్ ఫిగర్ క్యాండిడేట్ ఒకటి తగలాడు, హూ ఇస్ వరీడ్ దట్ ఫర్ నో రీజన్, జస్ట్ కన్సర్న్ చూపిస్తాడు. కరెక్ట్. అండ్ హూస్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ వితౌట్ హర్ ఆస్కింగ్. అంటే వాడు ఏదైనా పని చేయడం స్టార్ట్ చేస్తే ఇట్ టేక్స్ ఓనర్షిప్, రైట్? ఆ అకౌంటబిలిటీ చూపిస్తాడు, ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు, పక్కనకి వెళ్ళి పీసేస్తాం అన్ని చేస్తున్నాడు. బట్ వన్స్ ఈ డిసైడెడ్ నా ఇంట్లో ఉంటుంది అది ఇది, దెన్ ఐ షుడ్ ఓనర్షిప్ అది, రైట్? అవన్నీ కరెక్ట్గా చేశారు. అండ్ ఆమె వాడితో ప్రేమలో పడడం కూడా ఇట్ వాస్ స్మూత్, అబ్రప్ట్, ఎస్, మంచిగా చూపిలే, అది సెకండ్. కానీ నాకు స్టోరీ పరంగా అది స్మూత్ గా అనిపించింది. అంటే కరెక్టే, ఇట్లా అవుతుంది అమ్మాయికి ఓ ప్రేమ, ఎన్ని రోజులు ఒక్కతే ఉంటుంది, ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా కలిసింది, ఒకడు చూసాడు, ఓకే అయిపోయింది, బస్తీ మస్త్ సవాల్, చలో లవ్ అని. అండ్ ఆల్సో షీఈ్, వాళ్ళు చూపించిన ప్రకారం ఏంటంటే కొంచెం ఇండిపెండెంట్, స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉన్నది ఆమెకి. సో షీ విల్ ఆబ్వియస్లీ బి డామినేటింగ్ కొంచెం. సో అది ఓకే స్టోరీ పరంగా, కానీ స్క్రీన్ ప్లేలో నాకు అది కనబడలే. నాకు స్టోరీ అర్థమవుతుంది వెనకాల, కానీ ద ఫనీ థింగ్ ఇందులో స్టోరీ అర్థమవుతుంది నాకు, కానీ కనబడట్లేదు. మనం న్యాచురల్లీ ఆర్గానిక్ గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది లేకుండా మింగేసినారు. మమ్మల్ కూర విజువల్ మమ్మల్ కూర అయిపోయింది మూవీలో. ఇంకో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆ ఒక్క సీన్ కి కూడా ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్ ని పెట్టారు, అదొక మంచి పని చేశారు. కానీ ఆ ఒక్కటి నాకు నచ్చలేదు ఆ సీన్ లో, నిట్ పికింగ్ అనుకో. కానీ ఆ లైన్ చెప్పేటప్పుడు ఒక సీన్ లో డైరెక్ట్ కెమెరాలోకి చూసి చెప్తాడు. యాక్చువల్లీ అమ్మాయిల్ని చూడాలి కానీ డైరెక్ట్ కెమెరాలో చూసి చెప్తాడు, అది ఒక గుణపాఠం చెప్పినట్టు. అది కొంచెం ఆఫ్ ఉండే, డైరెక్షన్ వాస్ నాట్ గుడ్ దేర్. బట్ దిస్ ఇస్ ఫర్ యు. అదే అది ఒక ఒక పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ టీవీలో తీసినట్టు అట్లా కెమెరాలోకి చూసి చెప్పేసరికి నాకు సడన్ గా తర్వాత ఏమనిపించింది, తర్వాత దిస్ మెసేజ్ ఇస్ స్పాన్సర్డ్ బై ఎల్ఐసి సై హే, అది అంటే కెమెరానే డైరెక్ట్ చూస్తా. అట్లానే ఉండే కొంచెం, అక్కడ కొంచెం తీసింది, కానీ రెస్ట్ ఆఫ్ ఇట్ వాస్ గుడ్. సీన్ లో ఐ థింక్ ఓవరాల్ క్యారెక్టర్స్ ఆర్ ఆర్టిస్ట్ అందరూ దే డిడ్ వెల్. ఎక్కడ నిట్ పికింగ్ అని కాదు, నాకు ఎక్కడ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ అంటే, ఒకటి వచ్చేసి ఆ ఫాదర్ క్యారెక్టర్ నరేష్ క్యారెక్టర్, ఇంకోటి శ్రీకాంత్ అయ్యంగర్ క్యారెక్టర్.
ఐ ఫెల్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ చాలా వన్ డైమెన్షనల్ ఉండే, యా అట్లీస్ట్ కనబడింది, వన్ డైమెన్షన్ లో కనబడింది. వన్ డైమెన్షన్ ఉండే. యా వాళ్ళ తమ్ముడు ఒకడు మంచిగా చేశాడు వాడు, లైక్ ఆ నిబ్బా అంటాడు, అవును నేను నిబ్బానే, హీ ఆల్సో డిడ్ వెల్. ఆల్సో ఇది కొంచెం డిస్కౌంట్ కానీ వాళ్ళ అతను కూడా ఇంకా ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు అనిపించింది. ఓకే అంతే, యాక్టింగ్ వైజ్ దట్ ఈస్ అది ఒక్కటే నాకు. అండ్ ఆబ్వియస్లీ ఈ డైలాగ్లో క్లియర్ చెప్పాలి అంటే అది బేసిక్స్ అనుకో, బట్ దట్ వాజ్ అ ప్రాబ్లమ్ నెవర్ ద లెస్. యా యా మొత్తానికి ఈ సినిమాకి వచ్చేంత ఎంతైతే రియాక్షన్ వచ్చిందో, రెస్పాన్స్ వచ్చిందో నాకు అంత కనపడలేదు సినిమాలో. ఇది ఒక సిచ్యువేషనల్ ప్రాబ్లమ్, అది ఒక కరువు ప్రాంతం రెస్పాన్స్. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తక్కువ అయ్యాయా? కరెక్ట్, నాకు అది అనిపించింది. ఎందుకంటే F3 వచ్చినప్పుడు కూడా ఫుల్ అని రెస్పాన్స్ వచ్చింది కదా. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తక్కువ అయిపోయాయా? దానికి చాలా ఇంకా డిమాండ్ ఉందా తెలుగు ఆడియన్స్ లో? డిమాండ్ ఉంది. ఐ థింక్ నాకు ఏమనిపిస్తుంది అంటే స్లోగా ఒకప్పుడు జంధ్యాల లేకపోతే రాజేంద్ర ప్రసాద్ సో అలాంటి మూవీస్ కోసం మళ్ళీ ఐ మీన్ ఎదురు చూస్తున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, ఎందుకంటే అది ఆ టెంప్లెట్ ఓవర్ యూజ్ అయిపోయింది స్లోలీ. ఇప్పుడు మేబీ ఇండస్ట్రీ ఇప్పుడు రియలైజ్ అవుతుంది దట్ ఇండస్ట్రీ కాదు రాదర్ ఆడియన్స్ ఇప్పుడు ఏం రియలైజ్ అవుతున్నారంటే కొన్ని హైలైట్ మూవీస్ చెప్తా. బల్గం, ఇంకా రీసెంట్గా చెప్తున్నాను నేను ప్రతిరోజు పండగే, బలగము, ఇంకా స్వాతిముత్యము, అశోకవనము, ఏంటి వనంలోన అర్జున కళ్యాణము, ఇలాంటి మూవీస్ అన్ని దే డిడ్ వెల్. ఓకే, స్వాతిముత్యం ఎక్సెప్షన్ అనుకో, ఆనిముత్యం అది, కానీ జనరల్ గా ఈ మూవీస్ అన్ని డిడ్ వెల్. సో మేబీ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఇట్. అంటే ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మల్టిపుల్ క్యారెక్టర్లు ఉండడము, ఎందుకంటే రిలేటబిలిటీ మధ్యలో పోయింది మూవీస్ లో. రైట్, నీకు అదో ఎగ్జాస్షన్ వచ్చింది. నేను మూవీలో హీరోని తప్పితే ఇంకెవరిని చూసినా నేను రిలేట్ అవుతలేను అని చెప్పి నా ఫీలింగ్, నా థియరీ ఇది అని చెప్పి వచ్చింది. సో సడన్ గా ఈ మూవీలో వచ్చేసరికి ఏమైందంటే, అవును కరెక్ట్, బాబాయిలు ఇట్లానే ఉంటారు, అవును పెద్దనాన్నలు ఇట్లానే ఉంటారు, అవును అత్తలు ఇట్లానే ఉంటారు, అరే అవును ఈమె మా పిన్నిలాగా ఉంటుంది, ఇలాంటి రిలేటబిలిటీ వచ్చేసరికి ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఫాస్టర్. అండ్ నువ్వు టాప్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ కూడా చూసుకో, లైగర్ అండ్ శాకుంతలం అండ్ ఇంకేమున్నాయి వచ్చింది, చాలా ఉన్నాయి కదా ఫ్లాప్ అయితే బిగ్ బడ్జెట్ వి. రైట్, ఎందుకైనా అంటే సేమ్ రీజన్, దే ఆర్ అబ్సల్యూట్లీ నాట్ రిలేటబుల్. రైట్, సో మేబీ ద పెండులమ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్, ఇప్పుడు ఒక ఫేజ్ ఆఫ్ రిలేటబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీస్తాము అంటారు, తర్వాత దాన్ని కూడా ఓవర్ యూజ్ చేసి ఒకటే స్టోరీని తిప్పి తిప్పి వేరేలాగా రాసి అదంతా చేస్తారేమో. కానీ బట్ ఫండమెంటలీ అందుకనే ఇవి కమర్షియల్లీ సక్సెస్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ లో, బికాస్ మోర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు నాకైతే ఇంతకంటే పెద్ద ఏం తట్టట్లేదు. ఈ మూవీ అట్లానే ఉండేను. ఇంకా ఏమైనా చెప్పాలంటే ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క క్యారెక్టర్లు అన్నట్టు క్యారెక్టర్లు, అది నాకు నరేష్ క్యారెక్టర్ మేకప్ ఎందుకో చాలా ఆడ్గా అనిపించింది. అది ఎట్లా ఉండే అంటే ఆ హెయిర్ స్టైల్ అండ్ ఆ మీసమ్, ఆ హెయిర్ స్టైల్, ఆ మీసమ్ ఒక బి గ్రేడ్ ప్రొడక్షన్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్. అది ఆ మీసమ్ ఇట్లా పెంచితే అది ఎట్లుంటాడో అట్లుండే క్యారెక్టర్ ఆల్మోస్ట్. జస్ట్ ఆ మీసమ్ ఇట్లా రెండు వైపులు ఇట్లా కొంచెం కొంచెం కట్ చేసి మధ్యలో ఉంచామనుకో, లిటరల్లీ ఒక బి గ్రేడ్ స్టేజ్ ప్రొడక్షన్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్. ఆ క్యారెక్టర్ విజువలైజేషన్ సరిగ్గా లేదు. అండ్ ఆ టీ షర్ట్లు ఒకటి, అది నాకు అర్థం కాదు. ఆ టీ షర్ట్లు మనం అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ టీ షర్ట్లు అప్పుడప్పుడు కూల్ ఉండే, అప్పుడప్పుడు వచ్చి అందరు లైఫ్ స్టైల్ పెద్ద ఏదో క్లెవర్ డైలాగ్ రాయడమో, లైన్ రాయడమో, అది అప్పట్లో కూల్ ఉండే. దాని తర్వాత అది కాస్త పోయి ఓకే అలవాటు అయిపోయింది, అందరు కొనేసారు. దాని తర్వాత క్రింజ్ అయింది, దాని తర్వాత పూర్తిగా సచ్చింది, దాన్ని పాత పెట్టారు. నీకు ఒక్కడే చెప్తా ఫోకస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అవే టీ షర్ట్లు, అవే ప్రతి సీన్ లో ఆ టీ షర్ట్లు ఉన్నాయి. అది కూడా నాకు అంత ఖాస్ అనిపించలేదు. నాకు ఫ్యాషన్ పరంగా నేను ఒక్కడే చెప్పగలను ఫోకస్, అంటే గ్లోబల్ ఫ్యాషన్ పరంగా ఎప్పుడైతే ఒక స్టైల్, ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్యాషన్ రైట్ దిల్సుఖ్ నగర్ లో పాపులర్ అవుతుందో, ఇట్ మీన్స్ ఇట్ హస్ కమ్ టు ఇట్స్ ఎండ్. ఇంతకంటే ఇక ఆ ఫ్యాషన్ చచ్చిపోయింది, ఇంకెవరు చేద్దాం. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ లో ఎంత ఫాస్ట్ గా మాస్ ప్రొడ్యూస్ అవుతాయంటే, ఎంత ఫాస్ట్ గా సెల్ అవుతాయంటే, ఇట్ విల్ కిల్, అంత ర్యాపిడ్ ప్రోగ్రెస్ విల్ కిల్ ద ఫ్యాషన్ మాట. అది నీకు గుర్తుందా
దారాలు ఒకటి ఎడాడి టీ షర్ట్స్ వచ్చాయి, అవును అవును. మ్యూజిక్ రిబెల్, ఓ ఎస్, స్టూడెంట్ రిబెల్ అట్లా అనుకుంటే వెనకాల ఇట్లా గలీజ్గా ఒక ప్రింట్ వచ్చేది. అవి కూడా వస్తాయేమో మళ్ళీ. దట్ వాస్ బేసికలీ ద ఫ్యాషన్, దట్ ఈస్ హౌ ద టీ షర్ట్స్ ఆఫ్ ఎడాడి అవి ఇవి ఉండేవి, ఆ దారాలు. అవును అవును. అండ్ అదేంటి అబెక్రాంబే, హాలిస్టర్, వాళ్ళ ఫ్యాషన్ అది. రైట్. ఎప్పుడైతే దిల్షుక్ నగర్ కి ఆ జర్ర ఇట్లా హల్కగా విఫ్ తగిలిందో దీన్ని కూడా ఫ్యాషన్ అంటారు అని, దెన్ దట్స్ ఇట్. ఎవరైనా యుఎస్ లో నుంచి ఆ టీ షర్ట్ తెచ్చినా మాకు దుప్ప అని చెప్పి వి త్రూ ఇట్ అవే. అది సో దిల్షుక్ నగర్ లో ఎప్పుడైతే ఒక ఫ్యాషన్ పాపులర్ అవుతుందో దట్ మీన్స్ దట్ ఫ్యాషన్ హెస్ డైడ్ అని. సో ఫ్యాషన్ వైజ్ the buck stops at Dilshuk Nagar. The buck dies. The buck dies at Dilshuk Nagar. అదే చచ్చిన దాన్ని, పాత పెట్టిన దాన్ని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమాలో తీసారు చూడు. ఇప్పుడు ఆ పాయింట్కి వస్తా. To be honest, I didn't like the visual. I agree on a makeup. I think they visually they didn't really pin the character. Itla undali ani. Ante a facial makeup work. But the dressing costume adanta chuste, I am angry with it because a character ni milk jenile. Ante chudu, acting lo oka major part em untadante, ఎవరు చెప్పారు ఇది, నథింగ్ షుడ్ బీ అన్యూజ్డ్ ఆన్ ఎ స్క్రీన్ అంటారు. ఎవరో చెప్పారు, ఇది క్యూబ్రిక్ చెప్పాడా? క్యూబ్రిక్ పెద్దగా యాక్టింగ్ గురించి మాట్లాడు. యాక్చువల్లీ ఇట్స్ ఎ డైరెక్షన్ ఇది. ఒకవేళ కనుక నువ్వు చెకాఫ్స్ గన్ లాగా ఒకవేళ స్క్రీన్ పైన ఏదైనా నువ్వు క్లాక్ టేబుల్ ఏదో చూపించావు అనుకో, దానికి ఒక మీనింగ్ ఉండాలి, దానికి ఒక పర్పస్ ఉండాలి, అంటే దాన్ని వాడాలి ఒక క్యారెక్టర్. నువ్వు దాంతో ఏం పెద్ద ఘనకారం చేయకు, ఆ టేబుల్ పైన లీన్ అవ్వడము, లేకపోతే వాజ్ ఉందంటే దాని పూలు తీసి ఇవ్వడము, అట్లా ఏదైనా గెస్ కొట్టాలంటే ఇలాంటివి హిచ్కాక్ అనుకుంటా. ఐ థింక్ ఎందుకంటే అంత అటెన్షన్ టు డీటెయిల్ హిచ్కాక్ ఉంది. సో నువ్వు స్పెషల్ గా ఈ పర్టికులర్ టీ షర్ట్లు పెడుతున్నావు అంటే నేను ఆ క్యారెక్టర్ని ఆల్రెడీ ఆ క్యారెక్టర్ని క్రింజ్ చేస్తున్నాను బై మేకింగ్, అంటే చదువు నాకు స్ట్రెస్ అదే అనుకుంటా. ఆ రోజుకి ఆ టీషర్ట్ పైన ఏమైతే సామెత ఉందో దట్ షుడ్ బికమ్ ఎ పంచ్ లైన్, రైట్? ఆర్ లేకపోతే ఊత పదం అయిపోవాలి. టీషర్ట్ వైపు ఇదిగో మాట్లాడు, టీషర్ట్ చదువు అని అట్లా ఏదో చేయాలి. అండ్ అది దట్ షుడ్ ఇరిటేట్ ద ఫ్యామిలీ. టీ షర్ట్లు కాల్చే, అది అమ్మ ఈ టీ షర్ట్లు మా నాన్నకి ఎందుకు కొనిస్తావు అంటే అమ్మ ఏదో డైలాగ్ చెప్తుంది, నేను కొని నువ్వే కొనిస్తున్నావు అది అని. సో అట్లా వాడలేదు కాబట్టి ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దోస్ టీ షర్ట్స్. లేకపోతే అదర్వైజ్ యాజ్ అ ఫ్యాషన్ సెన్స్ అది ఇది నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు టీ షర్ట్ల పైన ఏం రాసింది, క్రింజ్ రాసిందా, బికాస్ వాళ్ళు ఎట్లాగో స్టోరీనే వాళ్ళు ఎట్లాగో కొంచెం అబ్సర్డ్ హ్యూమర్ కి తీసుకెళ్తుండే. దే ఎంబ్రేస్డ్ ద క్రింజ్ ఈ సినిమాలో బాగా. దే ఎంబ్రేస్ గ్రూప్ హగ్ ఇచ్చినాడు. సో ఇదే కదా మేజర్, ఒక పెద్ద మేజర్ ఒక బ్లాంకెట్ నెగటివ్ చెప్పాలంటే, సక్రమంగా ఏ వస్తువులని, యాక్టర్లని, క్యారెక్టర్లని, లేకపోతే సిచ్యువేషన్లని సక్రమంగా వాడలేదు వీళ్ళు మూవీలో, రైట్? ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో, రైట్? సెకండ్ హాఫ్ లో స్టోరీనే తీసుకెళ్ళింది అట్లా, కానీ ఫస్ట్ హాఫ్ లో అది మొత్తం సక్రమంగా వాడుకోలేదు. ఎంత ఎంబ్రేస్ చేశారంటే క్రింజ్ ని, కులశేఖర్ లైనే ఉంటది, ఇట్స్ క్రింజీ జోక్ కూడా వెళ్ళిపోతాడు. యా, కానీ నువ్వు అన్నట్టు ఆ టీ షర్ట్లు అది నాకు అదే పాయింట్ ఉండే, దే హ్యావ్ నాట్ యూస్డ్ ఇట్, రైట్? అండ్ మరి అది డైరెక్టర్ నుంచో యాక్టర్ నుంచో ఎవరి నుంచి వచ్చిందో నాకు తెలియదు, బట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ ఒక్క చోటైనా ఆ టీ షర్ట్లకి అంత నువ్వు ఎఫర్ట్ పెట్టావు. ఐఎమ్ షూర్ వాళ్ళకి ఆ కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పుంటాడు, నువ్వు ఇలాంటి టీ షర్ట్లు పట్టుకురా అంటే 100 టీ షర్ట్లు తెచ్చుంటారు. వాళ్ళు కూర్చొని రీసెర్చ్ చేసి చదివి ఒక్కొక్క లైన్ చదివి అది ఆ సీన్ కి సిచ్యువేషన్ ఉందా లేదా అన్ని ట్రై చేసి వేసినప్పుడు డోంట్ లీవ్ ఇట్. అంటే అలా చేశారా, జస్ట్ దిల్షుక్ నగర్ పోయారా అంటావా? ఇప్పుడు దిల్షుక్ లో లూయి వుటా అది నడుస్తుంది, లాస్ట్ అప్డేట్. సో ఇదైతే అమీర్పేట అయి ఉంటుంది. దిస్ ఈస్ డెఫినెట్లీ అమీర్పేట్, రైట్? రైట్. అమీర్పేట్ లివ్స్ ఆన్ పాస్ట్ గ్లోరీ. అమీర్పేట్ లో అందరూ లివ్స్ ఆన్, వాళ్ళందరూ ఎప్పుడో అయినది మళ్ళీ ఫ్యాషన్ అనుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఫ్యాషన్ నిజంగా ఇట్స్ సైక్లిక్ మోషన్. ఇట్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్. మళ్ళీ యాంటీఫిట్ రాలే ఇప్పుడు, కాకపోతే అమ్మాయిల్లో వచ్చింది. రైట్. అది. సో ఒక చిన్న వర్డ్, ఒక చిన్న సైడ్ పాయింట్, ఈ హీరోయిన్ ది డెబ్యూ మూవీ, ఓకే, కానీ అట్లా అనిపించలేదు. కాదు, నాట్ ఫర్ యాక్టింగ్, కానీ ఇంకో హీరోయిన్ ఎవరో ఉంది, ఇంకో ఆర్టిస్ట్ రెబ్బా, ఆమె కూడా, ఆమె ఫుల్ పేరు ఏందో నాకు తెలియదు, ఈషా రెబ్బా. రైట్.
ఆమె జస్ట్ డైట్ చేసి సన్నగా అయ్యి ఈ మూవీ చేసింది అనుకున్నాను ఫర్ ద లాంగెస్ట్ టైం. ఓకే. తర్వాత మళ్ళీ చూసినప్పుడు అరే ఫనీలీ ఈమె పేరు కూడా రెబ్బా ఏదో something. రేబా ఉంది. యా. కానీ దే లుక్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. నీకు అనిపించలేదా? నీకు ఆ డౌట్ ఎగ్జాక్ట్లీ అనిపించలేదు కానీ సిమిలర్. కాదు అంటే షూర్. అదే ఆమె సన్నగా వచ్చిందేమో అనుకున్నాను. యా సిమిలర్ అయితే ఉన్నారు. యా సో కంగ్రాట్స్ ఆన్ యువర్ ఫస్ట్ కంగ్రాట్స్ ఆన్ యువర్ ఫస్ట్ మూవీ. అంతే ఫస్ట్ తెలుగు మూవీ. ఫస్ట్ తెలుగు కాదు, డెబ్యూ కాదా? ఏమో మరి ఐ థాట్ డెబ్యూ ఓవరాల్ తెలియదు, నేను అంత చూడలేదు. ఓకే అయితే నో టేకెన్ బ్యాక్. కంగ్రాట్స్. మనకి ఎవరైనా రాసి చెప్పచ్చు ఇట్లా. రెబ్బానే రాసి చెప్పు నువ్వేపు. ఓకే అంతే బోగస్. ఈ మూవీని ఇంకా నేను కోయలేను. యా నాకైతే చాలా వరకు ఎక్కలేదు సినిమా. సో నాకు కూడా ఇంకేం లేదు చెప్పడానికి. ఒక్కటే ప్లీజ్ డైలాగ్లో ఒకటే మంబుల్ కోర్ వద్దు. మంబుల్ కోర్ వద్దు. అండ్ ప్లీజ్ ఈ రెఫరెన్సెస్ ని లాగా చేయకండి. అదైతే ఐ థింక్ వీఆర్ టూ లేట్ బోగస్. నేను ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది అది ఆ రెఫరెన్స్ పైన. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ లేజీ. నాకు కోపం కూడా వచ్చింది అది సార్. వీడియోనే చూపించేశారు డైరెక్ట్ గా. అవును 2-3 చోట్ల. అవును. అండ్ దట్ వాజ్ లైక్ షేర్ ఎందుకు అస్సలు అవసరం లేకుండే. బట్ నేను ఆ మంబుల్ కోర్ ఎందుకు కొంచెం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమంటున్నా అంటే నాకు జెన్యున్ గా ఈ యాక్టర్ ఇష్టం. ఐ థింక్ హీ హాజ్ ఎ సర్టన్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీగా రిలేట్ అవుతాం మనం ఆడియన్స్ కి. ఈయనతో ఈ యాక్టర్స్ తోటి రిలేట్ అవ్వాలంటే చాలా ఈజీ ఫర్ వాట్స్ ఎవర్ రీజన్స్. అండ్ ఈజ్ జెన్యున్ గా హీఈస్ ఎ గుడ్ యాక్టర్. ఈ ఒక్క ఆడియో లెవెల్స్ లోనే అర్థమైంది కదా. అట్లా కష్టపడి సాగదీష్టం ఇది. చెప్పు ఇక నెక్స్ట్. సో అదండి రివ్యూ అక్కడ వరకు. ఇప్పుడు బ్రూట్ నీకు సినిమాల్లో గుణపాఠాలు ఏమైనా ఉండేనా? బోగస్ గుణపాఠాలు ఉన్నాయి. ఓకే ఇప్పుడే వచ్చింది దట్ ఇండస్ట్రీ ఐకమత్యం అయ్యి థైగ్యాప్ రివ్యూ సిస్టమ్ ని సాబటాజ్ చేయడానికి అది ఈ 3000 crore ప్రాజెక్ట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసిందని నాకు తెలిసింది. రైట్. అండ్ చాలా బాధాకరమైన విషయం ఇది. చాలా బాధాకరమైన విషయం. అంటే మనం హెల్ప్ చేస్తున్నా, మన హెల్ప్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడమే కాకుండా అదే వాళ్ళు మననే దూరం చేస్తున్నారు. అది సో అదొక్కటి ఒక గుణపాఠం మనకు. అది అంటే బ్రో వీళ్ళు నాకేమనిపిస్తుంది అంటే స్టోరీలో స్క్రీన్ ప్లేలో ఎలాగైతే కన్ఫ్యూజ్ అయిపోయి మిస్డైరెక్ట్ అయిపోతున్నారో అలానే రివ్యూవర్స్ లో కూడా మిస్డైరెక్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది నాకు. అవును తప్పకుండా. ఏ రివ్యూవర్స్ ఏ క్రిటిక్స్ సినిమా రిలీజ్ అవ్వగానే ఇట్లా పోయి చూడండి, వద్దు చూడకండి, చెత్త సినిమా అని ఏదైతే బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తున్నారో వాళ్ళని దేక్తున్నారు. కానీ ఇక్కడ థైగ్యాప్ అసలు అన్ని అయిపోయిన తర్వాత లేట్ గా వచ్చి లేటెస్ట్ గా డీటెయిల్ గా రివ్యూ చేసి ఎక్కడ మెచ్చుకోవాలో మెచ్చుకొని, ఎంత చెత్త సినిమా అయినా కూడా ఒక్క సీన్ ఉన్నా మేము మెచ్చుకుంటాం. ఎలాంటి సినిమా అయినా అంత చేసినా కూడా మా మీద స్కీమ్లు ఇస్తారా? అందుకనే అంటారు అనుకుంటా గుడ్ గైస్ కమ్ లాస్ట్. అది ఇక్కడ ఫస్ట్ వచ్చిన బాధ అది వేరే విషయం. కానీ ప్లీజ్ అది పెద్ద గుణపాఠం బోగస్. తప్పకుండా మన జానర్ బేస్డ్ రివ్యూ సిస్టమ్ ని ఎట్లయితే జానర్ లో మిక్స్ మసాలా వేస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది ఎన్నో ఏళ్ల తర్వాత. ఇంత పెద్ద కుట్ర అది ఇంత పెద్ద కుట్ర. మన మంచితనాన్ని ఎవరు గమనించలేడు. అదొక గుణపాఠం. అది నీకు ఏమైనా ఉన్నాయా బ్రో? నేనేం నేర్చుకున్నా అంటే ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ చూసి నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే మనకి బాబ్దాదా పైసలు లేవు. సో ఇట్లా ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకే పెద్దగా తెలియదేమో వాళ్ళ లైఫ్ ని ఎంత పెద్దగా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పి. ఒకసారి అంత కుషన్ ఉండేసరికి ఇప్పుడు ఈ క్యారెక్టర్ చూడండి, ఎప్పుడో అయిపోవాల్సిన ఆఫ్టర్ ఆల్ బీకామ్ ఎగ్జామ్ లాక్కుంటా వచ్చాడు. బద్దకమా బలుపా ఏమని అనుకోండి, కానీ మీకు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటే మొదలుగా థైగ్యాప్కి డొనేట్ చేయాలి ప్లీజ్. తర్వాత ఆ క్వశ్చన్ వల్ల మీరు మీ లైఫ్ ని సరిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారా లేదా, బద్ధకంగా బతికేస్తున్నారా లేదా అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దాని తర్వాత కృతజ్ఞతతో మళ్ళీ థైగ్యాప్కి డొనేట్ చేయాలి మళ్ళీ. యా అది బ్రో చాలా మంచి గుణపాఠం. యా ఈ థైగ్యాప్ కి ఎవరైతే థైగ్యాప్ ని ఫస్ట్ పెడతారో తేజకర్ లాగా, డీను లాగా, అండ్ ఆబ్వియస్లీ మనం చెప్పడం మర్చిపోయాము కంట్రీ రసూల్పురా ఏడవైనాం వాళ్ళలాగా, అప్పుడు వాళ్ళు లైఫ్ లో అభివృద్ధి చెందుతారు. బ్రో నీకు ఇంకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? ఇంకొక గుణపాఠం ఉంది ఫోకస్. ప్లీజ్. మనకే తెలియకుండా చాలా మంది ఆస్పైరింగ్ స్టోరీ రైటర్స్, దర్శకులు
అంటే దర్శకత్వం అంటారా ఎవరు? డైరెక్షన్, దర్శకత్వం. దర్శకత్వం. డైరెక్టర్స్ అంటే దర్శకులు. ఓకే. దర్శకులు, ఇంకా డైలాగ్ రైటర్లు, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్, రొమాన్స్ కొరియోగ్రఫీ, ఫైట్, వీళ్ళందరికీ మనకి తెలియకుండానే మనం చాలా రెడీ టు యూస్ మెటీరియల్ ఇచ్చేస్తున్నామని నేను ఇవాళే తెలుసుకున్నాను. అది ఈ గుణపాఠం వల్ల నేను నవ్వాలా ఏడవాలా? ఎందుకంటే జస్ట్ మొన్ననే ఒక ఎపిసోడ్ లో మనం ఒక లైన్ చెప్పాం, ఏదో మాట వరుసగా లేపేసాను అంతే. వాళ్ళు మన తెలివితేటల స్థలంని చూడకుండా అది దారుణంగా కాపీ కొట్టేశారు చూడు. యా, అది ఇంకో బాధాకరమైన విషయం. అదొక పెద్ద గుణపాఠం మనకి. యా, ఈ మూవీలో ఒకటి అబ్జర్వ్ చేస్తున్నావో లేదో, గుణపాఠాలు మనకే ఉన్నాయి. ఇది జనరల్ గుణపాఠాలు కాదు. ఆడియన్స్ ఏం చేయలేరు ఈ గుణపాఠాలు నేర్చుకొని. ఆర్టీఓ ఆఫీసర్ లాగా కాదు మాట. అంటే జనరల్గా ఇట్లా అదే పేషెన్స్ ఇస్ వర్చ్యూ అన్నట్టు కాదు. ఇది మనకే, మనం మన స్ట్రాటజీని దగ్గర బాగా మళ్ళీ ఆలోచించాలి. యా, అంటే కాపీ కొడుతున్న బాధ లేదు, కానీ క్రెడిట్ ఇవ్వచ్చు కదా. జస్ట్ అట్లా ఒక థ్యాంక్స్, అవును, ఒక డిస్క్లైమర్ లో థ్యాంక్ యూ, క్రెడిట్, స్పెషల్ థ్యాంక్స్ టు. యా, అట్లా చేస్తే మేమేం ఫీల్ గా, అది కూడా ఇదిగో మాకు మొత్తం స్క్రీన్ అక్కర్లేదు. నేను అది అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ ఉన్నా. ఎప్పుడెప్పుడైతే ఇప్పుడు మూవీలో సిగరెట్ స్క్రీన్ పైన రాగానే కింద ఒక డిస్క్లైమర్ వస్తుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని 3-4 లాంగ్వేజ్ వస్తుంది. అట్లనే ఎప్పుడైతే థై గ్యాప్ తెలివితేటల స్థలం వాడినరో అప్పుడు కింద రాయండి ఇట్లా పెద్ద లోగోలో ఇట్లా థై గ్యాప్ లోగో వచ్చి QR కోడ్ ఎక్సెట్రా, సబ్స్క్రైబ్ అండ్ షేర్, అంతే. ఎంత సింపుల్. అది ఏమైనా పైసలు పోతాయి ఎప్పుడెప్పుడు వాడాలి అంతే. ఎప్పుడు వాడితేనే పెట్టండి. మాకు అక్కర్లే. ఇంకేం అడుగుతున్నాం మేము? ఆస్తులు అడుగుతున్నామా, అంతస్తులు అడుగుతున్నామా? ఆఫ్టర్ ఆల్ అంతస్తులు జస్ట్ షేర్ చేయమంటున్నాం అంతే. కానీ గుణపాఠాలు నీకేమన్నా గుణపాఠం? ఇంకొక గుణపాఠం ఉంది బ్రో. అది ఈ సినిమాలో అది బ్రో. అవును, అది కంపల్సరీ. అది డెఫినెట్లీ. యా, వావ్, ఇంత చాలా ఆలోచించాల్సిన విషయం, చాలా డీప్ విషయం చెప్పినావు. నేను ఎప్పుడు ఇంత ఓపెన్ అప్ కాలేదు పాడ్కాస్ట్ లో. నాకేమనిపిస్తుంది అంటే ఈ వల్నరబిలిటీ తర్వాత మళ్ళీ నిన్ను అట్లా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా పెద్ద డౌట్. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాం. కానీ గ్రేట్ అనే చెప్పాలి. ప్రొఫెషనల్స్. తప్పదు, హజార్డ్స్ ఆఫ్ ద ప్రొఫెషన్. సో బ్రూట్ ఇంకేమైనా ఉన్నాయని ఇంకా ఉన్నానని చెప్పాను. నేను చెప్పలేను. సో గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి వచ్చేద్దాం మన రేటింగ్. బ్రూడ్ సినిమాకి దేనిలో రేటింగ్ ఇద్దాం? నువ్వు చెప్పాను, నేను బ్లాంక్ ఉన్నా. నన్ను ఇంకా పుష్ చేయకు. సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దామా? సప్లీలో ఇద్దాం బ్రో. కరెక్ట్. అవి సప్లీస్ బ్రో, వెరీ క్లోజ్ రేటింగ్ మెకానిజం ఇది. ఎస్. సా మజ వర గమన ఆహాలో నడుస్తున్న సినిమాకి 10 సప్లీలలో ఎన్ని సప్లీలు ఇస్తావు బ్రో నువ్వు? బోగస్ సప్లీలు అనగానే నా పూర్వం జ్ఞాపకం వచ్చింది నాకు. ఆఫ్ కోర్స్. అందుకనే పూర్వంలో ఏది ఉందో హిస్టరీ రిపీట్స్, అదే చెప్తాను నేను ఇప్పుడు. 5.5 సప్లీలు ఇస్తాను నేను. వండర్ఫుల్ బ్రో. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి 10 సప్లీలలో 4.5. ఇద్దరం నరాలు ఇచ్చినామా? యా. టైగర్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో మొదటిసారి ఇద్దరం నరా ఇచ్చినాం. యా, అట్లా ఉండే మరి మూవీ. గతుకుతే అతకదంటారు. అండ్ టు బి ఫేర్, నా 4.5 ఎందుకు అంటే చాలా వరకు ఈ రెఫరెన్సెస్ నాకు తెలియవు. సో నాకు ఎక్కలే సినిమా బేసిక్గా. కానీ కొన్ని ఏదైతే మెచ్చుకున్నామో అవి. నేనైతే 5.5 కేవలం ఒక రెండు అయితే 2 సప్లీలు దానికి ఇచ్చిన స్టోరీకి. ఆన్ పేపర్ స్టోరీ. ఆ ఫ్యామిలీ ట్రీ అనేది ఎంత అన్యూజ్డ్ అనేది ఇప్పుడు రియలైజ్ అవుతాం. ఇట్ కూడా అసలు ఎప్పుడో రాసి ఉండొచ్చు మన దగ్గర ఉన్న ఫ్యామిలీ స్కీమ్లతో చూస్తే. అవును. సో దానికి డెఫినెట్గా ఒకటి ఇస్తాను. ఒక సప్లీ నేను జనరల్గా ఎఫర్ట్ కోసమే, రైట్. ఓకే. ఆ 2.5 సప్లీలు ఏదైతే చెప్పానో నేను, అవి యాక్టింగ్కి ఓవరాల్ ఆర్టిస్ట్ పార్టిసిపేషన్కి నేను ఇస్తాను. ఆ 1/2 ఎందుకు తీసాను అంటే
దాన్ని ఎక్స్ట్రా తీసుకెళ్ళలేదు అనిపించింది. నేను ఎప్పుడైనా మొత్తం పిండలేదు. ఓకే, అంటే ఎంతైతే ఉందో అంత స్కోప్. ఆర్టిస్ట్ పార్టిసిపేషన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్? ఆర్టిస్ట్ పార్టిసిపేషన్ అంటే చిన్న చిన్న పాత్రల్ని కూడా చాలా అంటే దే టుక్ ఎఫర్ట్ టు ఎస్టాబ్లిష్. ఓకే, అంటే అట్లీస్ట్ వాళ్ళ పైన ఒక 10 సెకండ్లు. రైట్, నువ్వు అన్నావు కదా రేసర్ ఆఫీస్ ఎగ్జాక్ట్లీ. అదే కాకుండా వాళ్ళ తమ్ముళ్ళు, శ్రీకాంత్ అయ్యర్ తమ్ముళ్ళు, రాజీవ్ కనకాల క్యారెక్టర్ మనం మాట్లాడలేదు కానీ ఆ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ స్క్రీన్ పైకి వచ్చినా కానీ వాళ్ళు కరెక్ట్గా దాన్ని చూపించారు. అంటే ఏదో గుంపులో గోవిందా అని కాకుండా ప్రతి యాక్టర్కి పని ఉండే, ప్రతి క్యారెక్టర్కి పని ఉండే స్క్రీన్ పైన వస్తే. అది నేను మెచ్చుకుంటా. ఓకే, రైట్. అది కష్టం కొంచెం ఎగ్జిక్యూషన్ చేయడానికి, కానీ వీళ్ళు అది అటెంప్ట్ చేశారు. పార్ట్లీ చాలా మటుకు సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. ఓకే, సో దానికి ఇస్తాను నేను. నైస్, వండర్ఫుల్. సో అదండి సామజ వరగమన సినిమా రివ్యూ. ఇది ఆహాలో నడుస్తుంది, తప్పకుండా చూడండి. చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి, మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా, అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అవార్డ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ వచ్చేసి @thigap, మన ఈమెయిల్ mindthigap@gmail.com. అంతే. ఎంత స్పష్టంగా ప్రొనౌన్స్ చేసామో ఇట్లా చూడండి. ఇట్లా ఆర్టిక్యులేషన్ అంటే ఇట్లా ఉండాలి, చెవుల్లో నూనె పోసినట్టు. అది ఎగ్జాక్ట్లీ. ఓ తేనె పోసినట్టు, నూనె కాదు, చెవుల్లో తేనె పోసినట్టు. అదే భావం అర్థం. అదే దిస్ ఇస్ వాట్ ఇట్ హస్ డన్ టు us. అది. సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పంచండి. పక్క